స్కేటర్ గట్టు. సాయంత్రం సమయంలో అమ్మ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. తన చేతిలో పర్సుంది. హఠాత్తుగా వెనక నుంచి పరిగెడుతూ ఒక దొంగ వస్తాడు. అమ్మ పర్సు లాక్కుని పారిపోతాడు. గట్టు! అమ్మ ఈ పిలుపు ఆ ఆకాశంలో మళ్ళీ మళ్ళీ పలికింది. గట్టు చాలా వేగంగా దొంగ వెంట వెళ్తూ ఉంటాడు. జనాలు అందరూ స్టైల్గా స్కేటింగ్ చేస్తూ దొంగ వెంట వెళ్తూ ఉన్న గట్టుని కళ్ళు పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు అక్కడి జనాలు. ఎప్పుడూ ఇలాంటి దృశ్యం చూడనే లేదు. గట్టు కూడా సినిమా హీరో కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తూ స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అమ్మ గట్టుని చూసి నవ్వుతుంది. గట్టు దొంగకి చాలా దగ్గరగా వెళ్తాడు. దొంగ గట్టుని చూసి ఇంకా వేగంగా పరిగెడతాడు. సో స్మార్ట్, కానీ నువ్వు తప్పించుకోలేవు బాబు. గట్టు కూడా అతని వేగాన్ని పెంచాడు. అతను దొంగని పట్టుకోబోతుంటే అప్పుడే హఠాత్తుగా గట్టు గట్టు లే, గేట్ అయింది. గట్టు కళ్ళు తెరిచేసరికి అతను రోడ్డు మీద లేడు. ఇంకా ఎదురుగా దొంగ కూడా లేడు. గట్టు మంచం మీద పడుకుని ఉంటాడు. ఇంకా అమ్మ అతన్ని లేపుతూ ఉంటుంది. ఏంటమ్మా, మీరు నన్ను కలలో కూడా స్కేటింగ్ చెయ్యనివ్వరా ఏంటి? నీ స్కేటింగ్ భూతం ఇప్పుడెలా వదిలేలా లేదు. స్కూల్కి టైం అవుతుంది, నీ త్వరగా వెళ్ళి. పాపం గట్టు అమ్మ మాటలు వింటాడు. ఇంకా పనిలో పడతాడు. కొన్ని రోజులుగా కాలనీలోని మయన్ కన్నా ఇంకా అతని మిత్రులు కలిసి సొసైటీలో స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి సాయంత్రం గట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళ స్కేటింగ్ చూస్తూ ఉండేవారు. అందరూ అబ్బాయిలు గాలిలో కాలు ఊపుతూ స్కేటింగ్ షూస్ వేసుకుని స్టైల్ కొడుతూ స్కేటింగ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళని చూసి గట్టు తలలో కూడా స్కేటింగ్ బోతం దూరుతుంది. గట్టు, స్కేటింగ్ కేవలం స్పోర్ట్స్ కాదు, అది ఒక ఫ్యాషన్. చిన్నప్పుడు నాకు అనిపించేది నా కాళ్ళకి చక్రాలు ఉంటే ఎంత బాగుండేదో అని. ఇవాళ స్కేటింగ్ వల్ల అవి దొరికాయి. ఇవాళ నన్ను ఎవ్వరూ ఆపలేరు. మయంక్ మాటలు విని గట్టుకి స్కేటింగ్ చెయ్యాలి అని అనిపించేది. కానీ అమ్మ ఒప్పుకుంటే కదా. గట్టు, నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు. ఎక్కడైనా పడిపోతే బొక్కలు విరిగిపోతే కష్టమవుతుంది. వెళ్ళి చదువుకో వెళ్ళావు. అమ్మా, మయాంక్ అన్న నాకు చెప్పాడు, రేపు నువ్వు స్కేటింగ్ షూ తీసుకొనిరా, నేను నీకు నేర్పిస్తానని. కానీ అమ్మ ఎక్కడ ఒప్పుకుంటుంది? పాపం గట్టు బాధపడతాడు. అతను వాళ్ళ నాన్నని కూడా చాలాసార్లు అడుగుతాడు. కానీ పని జరగలేదు. గట్టు రోజు సాయంత్రం మయన్ కన్నని స్కేటింగ్ చేస్తూ ఉండగా చూసేవాడు. ఇంకా లోపలే ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు గట్టు మయన్ కన్నా స్కేటింగ్ షూస్ వేసుకుని చూస్తాడు. ఇంకా వెళ్తూ ఉంటాడు. కానీ పాపం ఒక కాలు పెట్టగానే పడిపోతాడు. గట్టు, ఒక్క రోజులో ఎవరూ స్కేటింగ్ నేర్చుకోలేరు. స్టెప్ బై స్టెప్ దానికి ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు షూస్ అయితే తీసుకునిరా, తర్వాత నేను నేర్పిస్తాను నీకు ఎలా అనేది. గట్టు నిశ్చయించుకుంటాడు అతను స్కేటింగ్ నేర్చుకుని తీరాలి అని. కానీ అడ్డు చెప్పేది అమ్మ. ఏమీ అవసరం లేదు, నిన్న పడిపోయావు కదా, ఇంకా నయం, ఎక్కువ దెబ్బ తగలేదు. కానీ అంటారు కదా, స్వచ్ఛమైన మనసుతో ఏదైనా కావాలి అనుకుంటే ప్రపంచం మొత్తం కోరిక తీర్చడానికి ఒక్కటవుతుంది అని. గట్టికి కూడా అలాగే జరిగింది. ఒకరోజు నాన్న ఏమీ చెప్పకుండా, ఎవరితో ఏమీ అనకుండా చింకీ ఇంకా గట్టు కోసం స్కేటింగ్ షూస్ తీసుకుని వస్తాడు. వాటిని చూసి గట్టు కళ్ళలో నీళ్లు వస్తాయి. ఇంకా అతను వెంటనే నాన్నని వెళ్ళి హత్తుకుంటాడు. ఇవి తేవాల్సిన అవసరమేముంది? పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. వీళ్ళు నేర్చుకునే వయసు ఇదే. నువ్వు అనవసరంగా భయపడి వీళ్ళని భయపెడుతున్నావు. మయాంక్ నేర్పిస్తాడు. స్కేటింగ్ వల్ల వీళ్ళు మెంటల్లీ ఇంకా ఫిజికల్లీ మన పిల్లలు బలంగా తయారవుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ రాత్రి గట్టు ఎంత సంతోషంగా ఉంటాడు అంటే అతను అతని స్కేటింగ్ షూస్ ని పట్టుకుని పడుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం నుంచి గట్టు చింకీలు ట్రైనింగ్ మొదలైంది. గట్టు, చింకీ, మీరు తొందరపడకూడదు. కాస్త టైం తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. స్కేటింగ్ ఒక్క రోజులో రాదు. డోంట్ వర్రీ అన్నా, మేము మిమ్మల్ని ఫాలో అవుతాము. ఇవాళ మనం బ్యాలెన్స్ నేర్చుకుందాము. ఇవాళ నేను మీ స్కేటింగ్ షూస్కి 100% లాక్ చేసి పెడతాను. సేఫ్టీ గార్డ్స్ వేసుకోండి. తరువాత గట్టు చింకీ హెల్మెట్ ఇంకా మిగతా సేఫ్టీ గార్డ్స్ అన్ని వేసుకుంటారు. మయంక్ అన్న వాళ్ళ ఇద్దరు షూస్ లాక్ చేస్తాడు. లాక్ ఎలా వేయాలో తీయాలో నేర్పించాడు. మెల్లిగా నడుము వంచండి, ఇంకా మెల్లిమెల్లిగా వెళ్ళండి. ఇంకా దానివల్ల స్కేటింగ్ బ్యాలెన్స్ ఎలాగో తెలుస్తుంది. గట్టు చింకీ నడుము ఉంచుతారు. ఇంకా చిన్న చిన్న పాదాలు ఎత్తి వెళ్తూ ఉంటారు. ఒక్క వారంలో గట్టు చింకీలు స్కేటింగ్ మీద వెళ్లడం నేర్చుకున్నారు. తర్వాత మయన్క్ స్కేటింగ్ లాక్ని 25% తెరుస్తాడు.
ఇప్పుడు బ్యాలెన్స్ ముందు మాత్రమే పెట్టి మెల్లిమెల్లిగా వెళ్ళడం మొదలు పెట్టండి. బ్యాలెన్స్ ముందు మాత్రమే ఉండాలి. ఒకవేళ మనం పడిపోయినా మన చేతులతో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తర్వాత మెల్లిమెల్లిగా గట్టు చింకీలు వీల్స్ మీద వెళ్ళడం మొదలుపెట్టారు. వీల్స్ మెల్లిమెల్లిగా తిరుగుతూ ఉన్నాయి. ఇంకొక వారం తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ పక్కా అయింది. ఇంకా మయన్క్ వీల్స్ని 50% తెరుస్తాడు. ఇంకా మళ్ళీ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు గట్టు చింకీలకి బాగా మజా వస్తుంది. ఎందుకంటే వాళ్ళిప్పుడు వీల్స్ మీద బాగా వెళ్ళడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు అలానే గడిచిపోయాయి. ఇంకా మయన్క్ వీల్స్ని 100% ఓపెన్ చేస్తాడు. ఇంకా స్కేటింగ్ బాగా లూజ్ అవుతుంది. చింకీ మాటి మాటికి పడిపోయేది. కానీ చేతుల సహాయంతో తనని తాను మళ్ళీ లేపి నిలబడేది. కానీ గట్టు బ్యాలెన్స్ బాగా అవుతుంది. అతను రాడ్డు మీద అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత గట్టు చింకీ వేగంగా బాడీ బ్యాలెన్స్ నేర్చుకున్నారు. కానీ వాళ్ళకి బ్రేకులు వేయడం రాదు. మయన్ కన్నా బ్రేక్ వేయడానికి 2-3 చిటుకులు నేర్పిస్తాడు. ఇంకా గట్టు చింకి రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కేటింగ్ ప్రాక్టీస్ చేసేవారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరూ స్కేటింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. ఒకరోజు అమ్మ సొసైటీ క్యాంపస్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తను చూస్తుంది గట్టు స్కేటింగ్ చేస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అమ్మ ఇంతకు ముందు వాళ్ళ స్కేటింగ్ చూడలేదు. తనకు అనిపిస్తుంది ఇప్పుడు గట్టు తనని గుద్దేస్తాడు అని. అమ్మ భయపడుతుంది. గట్టు స్టాప్! గట్టు తనని గుద్దబోతాడు. అప్పుడే గట్టు పర్ఫెక్ట్ టర్న్ తీసుకుని అతను అమ్మని ముట్టుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్మార్ట్ బాయ్! అమ్మ అతని స్మార్ట్నెస్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంకా తను అక్కడే నిలబడి గట్టు స్కేటింగ్లో మునిగిపోతుంది. చింకీ యొక్క హెయిర్ కట్. చింకీ ఇంకా గట్టు హాయిగా వాళ్ళ లివింగ్ రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. చింకీ, ఇంకా చాలు. ఇంకా ఎంతసేపు నువ్వు కార్టూన్ చూస్తావు? లేదు లేదు గట్టు, నేను ఇప్పుడైతే ఈ కార్టూనే చూస్తాను. అప్పుడే అక్కడికి అమ్మ వస్తుంది. చింకీ, ఇది తప్పు తల్లి, ఇవ్వు. అన్నయ్యకి రిమోట్ ఇవ్వు. ఇద్దరూ కలిసి ఏదైనా కూడా షేర్ చేసుకోవాలి, అర్థమైందా? ఓకే మమ్మీ. ఇదిగో గట్టు, ఇప్పుడు నువ్వు చూడు. అప్పుడే అక్కడికి నాన్న వస్తారు. అరే, వీళ్ళిద్దరూ నువ్వు చెప్పిన మాటలే వింటారు. నేనేదైనా చెప్తే అస్సలే వినరు. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళితే వీళ్ళిద్దరిని నేనెలా ఆపాలి? ఏంటి అమ్మా, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? అమ్మా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా. మేము కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము. లేదు పిల్లలు, మీకు స్కూల్ ఉంది కదా. అయినా అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదు. నేను అందుకని చూసుకోవడానికి వెళ్తున్నా. హా అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మమ్మను బాగా చూసుకోండి. ఇంకా అమ్మా, మీరు త్వరగా రండి, సరేనా? హా పిల్లలు, నేను త్వరగా వచ్చేస్తాను. ఓ హా అమ్మా, నాకిప్పుడే గుర్తొచ్చింది. మీరు నాకు హెయిర్ కటింగ్ చేయించాలి కదా. ఇప్పుడు మీరు వెళ్తే ఎలా నా హెయిర్ కటింగ్ చెప్పు? అరే చింకి, నువ్వు కంగారు పడకు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే అమ్మా, మీరు వచ్చిన తర్వాత చేయించండి. కానీ నేను మాత్రం నీతోనే కటింగ్ చేయించుకుంటాను. మరుసటి రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వెళ్తుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు. పిల్లలు మాట్లాడకండి. మన స్కూల్కి కొత్త ప్రిన్సిపల్ వచ్చారు. తను ఒక పెద్ద స్కూల్కి ప్రిన్సిపల్. తను చాలా స్ట్రిక్ట్. తను పిల్లలందరి యూనిఫామ్ ఇంకా హెయిర్ స్టైల్ చెక్ చేస్తా అని చెప్పింది. పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు చెక్కింగ్కి వెళ్తారు. కాసేపటి తర్వాత కొంతమంది పిల్లల్ని వేరే లైన్లో నిలబెడతారు. చింకీని కూడా అదే లైన్లో నిలబెడతారు. కాసేపటి తర్వాత ప్రిన్సిపల్ మేడం అక్కడికి వస్తుంది. పిల్లలు, మీ ఎవ్వరి యూనిఫామ్ సరిగా లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ నిల్చోబెట్టాను. మీ అందరి యూనిఫామ్ ఇంకా నీట్గా క్లీన్గా ఉండాలి. మీ అందరి హెయిర్ లెంత్ కూడా సరిగా నీట్గా ఉండాలి. రేపటి నుంచి మీరందరూ మీ యూనిఫామ్స్ని నీట్గా చేసుకుని రావాలి. ఎందుకంటే మీరు స్కూల్ రూల్స్ పాటించాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే మీకు రేపు పనిష్మెంట్ ఇస్తా. చింకీ, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. చూడు, నీ యూనిఫామ్ సరిగానే ఉంది. కానీ నీ హెయిరే ప్రాబ్లం. నీ హెయిర్ చాలా పెద్దగా అయిపోయింది చింకీ. కానీ స్కూల్ రూల్స్ ప్రకారం అందరి హెయిర్ ఒక లిమిట్లో ఉంటుంది. చింకీ, నువ్వు త్వరగా నీ హెయిర్ కటింగ్ చేయించుకో, లేకుంటే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్. చింకీ తిరిగి క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటుంది. కానీ తను ఎవ్వరితో మాట్లాడదు. ఆఖరికి గట్టుతో కూడా మాట్లాడదు. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి
ఇంటికి వస్తారు. అరే పిల్లలు వచ్చేసారా? రండి త్వరగా బట్టలు మార్చుకొని స్నాక్స్ తినండి. లేదు నాన్న, నాకు ఆకలి వేయడం లేదు. నేను నా రూమ్కి వెళ్తాను. అరే ఏమైంది చింకీ? అలా చెప్పి చింకీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. చూడండి నాన్న, ఇవాళంతా తను అలానే ఉంది. అప్పుడే గట్టు జరిగిన విషయమంతా వాళ్ళ నాన్నకి చెప్తాడు. అరే గట్టు, ఇదైతే చాలా టెన్షన్ పడాల్సిన విషయమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చింకీ వాళ్ళ అమ్మతోనే హెయిర్ కట్ చేయించుకుంది. తను కంగారు పడటంలో అర్థం ఉంది. అమ్మ ఇక్కడ లేనప్పుడు హెయిర్ కట్ తను ఎలా చేయించుకుంటుంది? అవును, అందులో కంగారు పడాల్సిన అవసరం ఏముంది నాన్న? ఒకసారి తను బయట హెయిర్ కట్ చేయించుకుంటే ఏమవుతుంది? లేదు, చింకీ కొన్ని సంవత్సరాల క్రితము బయట హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళింది. కానీ పొరపాటున ఆ కత్తెర చింకీ చెవికి తగిలింది. దానివల్ల తనకు కాస్త దెబ్బ తగిలింది. ఆ దెబ్బ చాలా చిన్నదే, కానీ చింకీ చిన్నప్పుడు దానివల్ల భయపడింది. అందుకే అప్పటినుంచి తను అమ్మతో మాత్రమే హెయిర్ కట్ చేయించుకుంటుంది. ఓహో, ఇదన్నమాట విషయం. నాన్న, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? చింకీ తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి పనిష్మెంట్ ఇస్తారా? తనైతే వాళ్ళ అమ్మతో తప్ప ఇంకెవరితో హెయిర్ కట్ చేయించుకోదు. ఇదంతా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చింకీ నిద్రపోతుంది. తను నిద్ర లేచి చూసేసరికి నాన్న ఇంకా గట్టు తయారయ్యి తన ముందు నిలబడి ఉంటారు. చింకీ తల్లి, పద త్వరగా రెడీ అవ్వు. తయారా? కానీ ఎందుకు నాన్న? ఎక్కడికి వెళ్తున్నాం? అరే, మనం హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం చింకీ. ఏంటి? కానీ నేను హెయిర్ కట్ చేయించుకోను. అమ్మతో తప్ప నేను ఇంకెవ్వరితో చేయించుకోను, సరేనా? అరే లేదు చింకీ, నేను గట్టు మా హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. నిజంగా? లేకపోతే చూడు మా జుట్టు ఎంత పొడవుగా తయారయ్యిందో. మేము హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో పాటు రా. సరే, వస్తాను. ఇదంతా నాన్న ఇంకా గట్టు ప్లాన్. చింకీ హెయిర్ కట్ చేయించుకోవడానికి వాళ్ళు చింకీని తీసుకుని ఒక సలూన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే సలూన్ లోపల నుంచి ఒక ఆంటీ బయటికి వచ్చి ప్రేమగా చింకీతో ఇలా అంటుంది. అయితే నువ్వే చింకీనా? చాలా అందంగా ఉన్నావు. నీ జుట్టు కూడా చాలా అందంగా ఉంది. వీటికి కొంచెం హెయిర్ కట్ అవసరం ఉంది, అంతే. నాన్న, నా హెయిర్ కట్ అమ్మతో తప్ప ఎవరితో చేయించుకోను. అరే చింకీ తల్లి, నువ్వు నీ మొండితనం వదిలిపెట్టు. నువ్విప్పుడు హెయిర్ కట్ చేయించుకోకపోతే రేపు నీకు పనిష్మెంట్ ఇస్తాను. చింకీ తల్లి, నాతో లోపలికి రా. నీకు కొంచెం భయం అనిపించినా నేను నీకు హెయిర్ కట్ చెయ్యను, ఐ ప్రామిస్. కానీ నువ్వు నీ భయాన్ని వదిలిపెట్టనంత వరకు అది నిన్ను వదిలిపెట్టదు. అది విన్న చింకీకి కాస్త ధైర్యం వస్తుంది. చింకీ తల్లి, ఇప్పుడు ఇక్కడ కూర్చో. ఇంకా నీ కళ్ళు మూసుకో. చూడు, కొద్ది సమయంలోనే నీ హెయిర్ కట్ అయిపోతుంది. నీకసలు తెలియనే తెలీదు. అలాగే ఆంటీ, నా కళ్ళు మూసుకుంటాను. ఇంకా చెప్పు చింకీ, నేను విన్నాను నువ్వు ఇంకా గట్టు కలిసి శాండ్విచ్ చేశారంట ఒకరోజు. హా ఆంటీ, అది ఆ స్కూల్లో నేర్పించారు. చాలా టేస్టీగా ఉంది, హెల్దీ కూడా. అలాగా? హెల్దీగా ఎలా? అరే ఆంటీ, అందులో చీజ్ లేదు, అందులో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. అందుకనే అది హెల్దీ శాండ్విచ్. ఓ, నాకు అర్థమైంది. నువ్వు చాలా తెలివైన దానివి చింకీ. అలా ఆంటీ చింకీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా 5 నిమిషాలలో చింకీ హెయిర్ కటింగ్ అయిపోతుంది. చింకీ తల్లి, ఇప్పుడు నువ్వు నీ కళ్ళు తెరవచ్చు. హా, నిజమా? నా హెయిర్ కట్ అంత త్వరగా అయిపోయిందా ఆంటీ? నాకు తెలియనే లేదు, టక్కున అయిపోయింది. ఇంకేంటి చింకీ, చెప్పాను కదా నువ్వు భయపడవలసిన అవసరం లేదని. అరే వా చింకీ, చూసావా నీ హెయిర్ కట్ ఎంత త్వరగా అయిపోయిందో. ఇంకా నీ భయం కూడా పోయింది కదా. హా నాన్న, నా భయం అంతా పూర్తిగా పోయింది. అరే, ఇది చాలా మంచి విషయం. ఈ విషయానికి మనం ఖచ్చితంగా ఐస్ క్రీం పార్టీ చేసుకుందాం. అంతా కలిసి బయటికి వెళ్లి ఐస్ క్రీం పార్టీ చేసుకుంటారు. గట్టు ఫుట్బాల్ మ్యాచ్. పిల్లలకి ఎప్పుడు ఎలాంటి ఇష్టం అవుతాయో, ఎప్పుడు ఎలాంటి అలవాట్లు అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. గట్టుకి కూడా ఒక అలవాటయింది. నిద్రలో కుడి కాలు గట్టి గట్టిగా కదుపుతూ ఉంటాడు.
ఇది విని మీకు నవ్వు వస్తుండొచ్చు, కానీ అర్ధరాత్రి చింకి నీళ్లు తాగడానికి లేచినప్పుడు తను చీకట్లో అలా కాళ్ళు కదపడం చూసి గట్టిగా అరుస్తుంది. అమ్మా నాన్న. అమ్మా నాన్న పరిగెడుతూ రూంలోకి వస్తారు. లైట్స్ ఆన్ అవుతాయి. ఇంకా వాళ్ళు చింకీని అడుగుతారు, ఏమైంది తల్లి? అక్కడ చూడండి. అమ్మా నాన్న గట్టుని చూడగానే వాళ్ళకి నవ్వొస్తుంది. ఎందుకు అంటే గట్టు గాఢ నిద్రలో ఉన్నాడు. అతని కుడికాలు గాలిలో కిక్కు కొడుతూ ఉంటాడు. చాలా ఫన్నీగా కనిపిస్తాడు గట్టు. అయ్యో భగవంతుడా, మళ్ళీ ఇదొక కొత్త అలవాటు మొదలుపెట్టాడు గట్టు. గట్టు లే బాబూ, గట్టు. అమ్మా నాన్న అరుపులకు గట్టు నిద్రలేస్తాడు. అతను ఇలా అంటాడు, అమ్మా నాన్న మీరిక్కడా? ఏంటి విషయం? నువ్వు హెలికాప్టర్ లాగా కళ్ళు ఊపుతున్నావు, ఇంకా నన్ను అడుగుతున్నావు ఏమైందని. నేనెంత భయపడ్డానో తెలుసా? నేనా? లేదు లేదు, నువ్వు ఏదో కలకన్నట్టున్నావు. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు, అరే నీకేమనిపిస్తుంది గట్టు? మీ అమ్మ నేను కూడా కలకంటున్నామంటావా? బాబు నువ్వు నిజంగా గాలిలో గట్టిగట్టిగా కిక్కు కొట్టావు. ఏం పర్వాలేదు, అవుతూనే ఉంటుంది. సరే మీరెళ్ళి పడుకోండి. కాని అలా రోజూ నడుస్తూ ఉంది. గట్టు రోజు గాఢ నిద్రలో తన కాళ్ళు గాలిలో ఎగరేసేవాడు. పాపం చింకీ నిద్ర చెడిపోయేది. అప్పుడు చింకీకి ఒక ఐడియా వచ్చింది. తను గట్టు ఆ కాలుని తాడుతో కట్టేస్తుంది. హా, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్. కాని లేదు, గట్టు కట్టిన కాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉంటాయి. చింకీ ఇలా తల కొట్టుకుంటుంది. ఓరి దేవుడా. ఈ కథ బెడ్రూమ్తో ఆగలేదు. బెడ్రూమ్ బయట సొసైటీ ఇంకా స్కూల్ దాకా వెళ్ళింది. అసలు విషయం ఏంటి అంటే గట్టు నిద్రలోనే కాదు, మెలకువ ఉండి కూడా అతని ఒక కాలు గాలిలో కిక్ కొడుతూ ఉంటాడు. ఇంకా దానివల్ల అతని చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాదం ఏర్పడింది. ఆ రోజు గట్టు కాలు బంతి కాళ్ళ దాకా వెళ్ళాయి. ఇంకా ఈ విషయం మిశ్రా సార్కి తెలియగానే ఆయన కూడా కంగారు పడతాడు. గట్టు గాలిలో కిక్ కొడుతూ నడుస్తూ ఉంటాడు. దారిలో ఏదైనా టిన్ క్యాన్ దొరికితే దాన్ని తంతు ఇంటి దాకా తెచ్చేవాడు. ఇంట్లో క్యాన్స్ కుప్ప తయారైంది. ఇంకా అమ్మ నాన్న సీరియస్ అవుతారు. అమ్మ గట్టుని గట్టిగా ఇలా అంటుంది, గట్టు నీకు ఎలాంటి అలవాటు వచ్చింది? అంతకుముందు బెడ్రూమ్, ఇప్పుడు బెడ్రూమ్ బయట. బంతి కొద్దులో తప్పించుకున్నాడు ఆ రోజు. చింకి చెప్పింది, ఏది దొరికినా దాన్ని తన్నుతూ ఇంటికి తీసుకునొస్తావు, తర్వాత నేను మళ్ళీ అవి డస్ట్బిన్లో వెయ్యాలి. అమ్మా నాకు కూడా అర్థం కావడం లేదు, నేను అలా ఎందుకు చేస్తున్నానో. తన్నడం నా ప్యాషన్ అయ్యింది, కానీ ఎవరికి హాని కలిగించాలి అని నా ఉద్దేశం కాదు, ఎవరిని భయపెట్టాలని కాదు. నాకు అర్థం కావడం లేదు, నేను ఇలా తన్నడం ఎందుకు అలవాటు చేసుకున్నాను. గట్టుకి అర్థం కాలేదు, కానీ నాన్నకి అర్థమైంది. నాన్న గట్టుతో ఇలా అంటాడు, డోంట్ వర్రీ నాన్న, నాకు అర్థమైంది. నీ ఈ అలవాటుకి నా దగ్గర ఒక వైద్యం ఉంది, అది నీకు బాగా నచ్చుతుంది. ఏంటి నాన్న? సాయంత్రం నాతో రా, అదేంటో నీకే తెలుస్తుంది. తర్వాత సాయంత్రం నాన్న గట్టుని తీసుకుని ఒక స్పోర్ట్స్ షాప్కి వెళ్తాడు. ఇంకా అక్కడి నుంచి అతను గట్టుకి ఒక ఫుట్బాల్ తీసి ఇచ్చాడు. ఫుట్బాల్ చూడగానే గట్టు మొహంలో పెద్ద నవ్వు వస్తుంది. ఇంకా అతని కుడికాలు డాన్స్ మూడ్లోకి వస్తుంది. వావ్ నాన్న, ఫుట్బాల్! నాకు అదే కావాలి. దీనికోసమే నా కాలు మళ్ళీ మళ్ళీ డాన్స్ చేసింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ సమయంలో నాకు తెలియలేదు ఫుట్బాల్ కావాలని. ఇంకా గట్టు అలా అని ఆగిపోలేదు. గట్టు ఆ ఫుట్బాల్ని కింద పెట్టి అతని కాలుతో ఆ బాల్ని దాంతో ఆడుకుంటూ ఉంటాడు. నాన్నతో పాటు షాప్ అంకుల్ కూడా సంతోషిస్తాడు. ఇంత చిన్న వయసులో ఫుట్బాల్ మీద ఇంత మంచి హోల్డ్. చూడండి సార్, ఒక రోజు మీ గట్టు ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడు, చూడండి. అది విని గట్టు ఆనందానికి అవధులు లేవు. ఇంకా ముందు స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అయ్యింది. ఎందుకు అంటే గట్టుకి తన్నాడు అలాంటి వస్తువు దొరికింది. దాంతో మజా వచ్చేది, ఇంకా ఏమీ అనేవాడు కాదు. గట్టు రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్లే ముందు ఫుట్బాల్ ప్రాక్టీస్ బాగా చేసేవాడు. ఒకరోజు అతని ఫుట్బాల్ అతనితో తీసుకుని వెళ్ళాడు. ఇంకా టైం దొరకగానే ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. స్కూల్లో చాలా మంది పిల్లలు కూడా ఫుట్బాల్ తీసుకుని స్కూల్కి రావడం మొదలుపెట్టారు. ఇంకా చూస్తూ స్కూల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ మాత్రమే కనిపించేది. హెడ్ మాస్టర్ పాండే ఈ విషయాన్ని గమనిస్తారు. ఇంకా అతను మిశ్రా సార్తో ఇలా అంటాడు, మిశ్రా ఏమంటావు? పిల్లలతోని ఒక మ్యాచ్ ఆడదామా? సార్, నేను కూడా అదే అనుకుంటున్నాను.
ఇప్పుడు వాతావరణం ఎలాగో సిద్ధంగా ఉంది కాబట్టి కిక్ కొట్టేద్దాం. ఇంకా ఏంటి, 2 టీంలు సిద్ధం చేశారు. ఒకటి గట్టు టీం, ఒకటి బంటి టీం. ఇద్దరికీ సమానంగా ప్లేయర్స్ని పంచారు. ఇంకా ఫుట్బాల్ మ్యాచ్ మొదలైంది. మిశ్రా సార్ ఇంకా పాండే సార్ గోల్ కీపర్ పొజిషన్లో ఉంటారు. గట్టు మిశ్రా సార్ టీంలో ఉన్నాడు. గట్టు ఇలా కిక్ కొట్టగానే ఆ బాల్ని ఆపడానికి పాండే సార్కి చెమటలు పడతాయి. అరే ఎంత బాగా ఆడతాడు ఈ బాబు. ఇతను కొట్టే కిక్ అసలు కనపడకుండా గోల్ అవుతుంది. గోల్ మీద గోల్ వేస్తున్నాడు. ఇలా మ్యాచ్ పూర్తయింది. ఇంకా మిశ్రా సార్ టీం గెలిచింది. అరే వాహ్ పిల్లలు, గట్టు వెల్ డన్. నీ కిక్ పర్ఫార్మెన్స్ బాగుంది. నువ్వు ఫుట్బాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలి. డోంట్ వర్రీ, పాండే సార్ నీ గురించి ఒకటి ఆలోచించారు. గట్టు, నేను నీకు ఫుట్బాల్ ట్రైనర్ని అరేంజ్ చేస్తున్నాను. అతను మన స్కూల్ తరపున నిన్ను ట్రైన్ చేస్తాడు. నువ్వు స్కూల్ తరపున ఫుట్బాల్ ఆడాలి. దానితో మన స్కూల్ మరియు దేశ పేరు నిలవాలి. అది విని గట్టు ఎంతో సంతోషిస్తాడు. ఎంత సంతోషిస్తాడంటే అతను గట్టిగా అంటూ ఫుట్బాల్ని ఒక కిక్ కొడతాడు. ఇంకా ఫుట్బాల్ గాలిలో పైకి ఎగిరిపోయి మాయమైపోతుంది. గట్టు ఇంకా చింకి యొక్క ఇసుక కోట. ఇవాళ ఉదయం నుండి గట్టు చింకి చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ స్కూల్ ఆఖరి రోజు కాబట్టి. మరుసటి రోజు నుండి సమ్మర్ వెకేషన్ మొదలవుతుంది. అసలు వాళ్ళకి ఇవాల్టి నుండి స్కూల్కి వెళ్ళాలి అని అనిపించలేదు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది స్కూల్కి వెళ్లాల్సిందే అని. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి స్కూల్ సమ్మర్ వెకేషన్ హోంవర్క్ ఇస్తారు కాబట్టి. అది వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. పదగట్టు, మనం త్వరగా తయారవుదాం. స్కూల్ బస్ వచ్చేస్తుంది. అవును చింకి, ఈరోజు త్వరగా గడిచిపోవాలి. త్వరగా స్కూల్కి వెళ్ళాలి, త్వరగా ఇంటికి రావాలి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అవును, నిజంగా మజా వస్తుంది కదా. రేపటి నుంచి మనం రోజు ఇంట్లోనే ఆడుకోవచ్చు. అమ్మ చేసిన టేస్టీ టేస్టీ వంటలు తినొచ్చు. సాయంత్రం సైకిల్తో ఆడుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు. మరి చాలా మజా వస్తుంది కదా. పద త్వరగా స్కూల్కి బయలుదేరదాము. ఇద్దరూ త్వరగా తయారవుతారు. ఇంక వెనక నుండి అమ్మ వచ్చి ఇలా అంటుంది, గట్టు చింకి, త్వరగా వచ్చి టిఫిన్ పూర్తి చేయండి, స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఈ ఇద్దరూ అమ్మ దగ్గరికి వస్తారు. ఇంకా టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ తయారు చేస్తుంది అమ్మ. అమ్మా, నిజంగా చాలా మజా వచ్చింది. శాండ్విచ్ భలే ఉంది. అవునమ్మా, గట్టు చెప్పింది నిజమే. ఇవాళ శాండ్విచ్ చాలా రుచిగా ఉంది. మాకు స్కూల్కి కూడా ఇవే ప్యాక్ చేయి. మా ఫ్రెండ్స్ అందరికి శాండ్విచ్ తినిపిస్తాను. వాళ్ళకి కూడా చాలా మజా వస్తుంది. అమ్మ వాళ్ళ మాటలు విని నవ్వుతుంది. ఇంక వాళ్లతో చెప్తుంది తను వాళ్ళకి లంచ్ బాక్సులో చాలా శాండ్విచ్లు పెట్టానని. గట్టు ఇంకా చింకి టిఫిన్ చేస్తారు. ఇంకా స్కూల్ బస్ కోసం బయట నిలబడి ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళకి ఇవాళ స్కూల్ బస్సు కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు మిగతా పిల్లలు కూడా వాళ్ళలానే చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. పిల్లలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సెలవులు ఎలా గడపాలని. నేను సెలవులకి మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తాను. చాలా ఎంజాయ్ చేస్తాను. నేనైతే మా ఇంట్లోనే ఉంటాను. పగలంతా స్నేహితులతో ఆడుకుంటాను. ఇంకా టీవీ చూస్తాను. నేనైతే రోజు సాయంత్రం సైకిల్ తొక్కడానికి వెళ్తాను. అమ్మ చేసిన టేస్టీ భోజనం పగలు తింటాను. అలా అయితే నువ్వు మళ్ళీ స్కూల్ తెరిచేసరికి గట్టు బదులు మోటు గట్టులా మారిపోతావు. ఆ తర్వాత పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. కాసేపటికి టీచర్ క్లాస్లోకి వస్తుంది. క్లాస్ జరుగుతూ ఉంటుంది. పిల్లలు చాలా మనసు పెట్టి క్లాస్ వింటూ ఉంటారు. ఇంకా కాసేపటి తర్వాత లంచ్ బెల్ అవుతుంది. గట్టు ఇంకా చింకి కూర్చుని వాళ్ళ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే చింకి చూస్తుంది ఒక చిన్న చీమ టీచర్ టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది కాస్త దూరం ఎక్కిన వెంటనే మళ్ళీ తిరిగి కింద పడిపోతుంది. అయినా సరే అది మళ్ళీ లేచి టేబుల్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అలా అది మాటికి ఒక 15-20 సార్లు కింద పడిపోతూ ఉంటుంది. అయినా కూడా అది ఓటమిని ఒప్పుకోకుండా టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చింకి ఈ విషయాన్ని గట్టుకి కూడా చూపిస్తుంది. ఆ చీమ టేబుల్ పైకి ఎక్కేస్తుంది. అది చూసి చింకి చాలా ఆనందపడుతుంది. అప్పుడే టీచర్ క్లాస్లోకి వస్తుంది. తను చూస్తుంది గట్టు ఇంకా చింకి తన టేబుల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్టు. గట్టు చింకి, నా టేబుల్ని మీ ఇద్దరూ అంత దీర్ఘంగా ఎందుకు చూస్తున్నారు? గట్టు జరిగిన విషయమంతా టీచర్కి చెప్తాడు. ఓ చెప్పండి. గట్టు ఇంకా చింకి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా చీమను చూస్తూ ఉంటారు. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏముందని నేను చెప్తా. ఇప్పుడు ఈ చీమను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే
మనం సాధించాలి అనుకున్నది ఎంత కష్టమైనా సరే, అది సాధించేటప్పుడు మనం ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సరే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, మనం అలానే కష్టపడుతూ మనం చేరాలనుకునే దానికి మనం చేరుకోవాలి. గట్టు ఇంకా చింకి టీచర్ మాటలు చాలా జాగ్రత్తగా వింటారు. ఆ తర్వాత కాసేపటికి స్కూల్ బెల్ మోగుతుంది. స్కూల్ అయిపోతుంది. తర్వాత గట్టు చింకి ఇంటికి తిరిగి వెళ్తారు. వెళ్ళిన వెంటనే వాళ్ళ అల్లరి మొదలు పెడతారు. ఇంకాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ సైకిల్ తీసుకుని బయటకు వెళ్తారు. చెప్పు చింకి, ముందు ఎక్కడికి వెళ్దాం? ముందు పార్కుకి వెళ్దాం. అక్కడ చాలా మంది పిల్లలుంటారు ఆడుకోవడానికి. పదా వెళ్దాం, భలే ఉంది. అలా అనుకుని ఇద్దరు పార్కు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పార్కులో చాలా పెద్ద రౌండ్ ఏరియా ఉంటుంది. అందులో చాలా శాండ్ కూడా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పిల్లలు రకరకాల షేప్స్ తయారు చేస్తూ ఉండేవారు. ఇంకా క్యాజువల్ కూడా కడుతూ ఉండేవారు. వాళ్ళ వీళ్ళతో మట్టిలో వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటూ ఉండేవారు. గట్టు ఇంకా చింకి కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బంటి వస్తాడు. వచ్చి అందరి పిల్లల్ని బాగా సతాయిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా పిల్లల్ని ఏదో ఒక విషయాన్న ఏడిపిస్తూ సతాయిస్తూ ఉండేవాడు. ఇక్కడ లేదు, ఒంటరిగా ఆడుకుంటాను, మీరు వెళ్ళిపోండి. ఎందుకలా? నువ్వు అక్కడివి ఎందుకు ఆడుకుంటావు? ఈ పార్క్ అందరిది కదా, ఇక్కడ అందరూ కూడా సమానమే. బంటి గట్టు మాటలు వినకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. గట్టుకి చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడు ఆఖరిలో బంటి ఇలా అంటాడు. చూడు గట్టు, నేను అందరు పిల్లలను ఇక్కడ ఆడుకోనివ్వాలి అంటే శాండ్ క్యాస్టల్ పోటీలోనే గెలవాలి. నువ్వు నాకన్నా బాగా శాండ్ క్యాస్టల్ కడితే అందరు పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. ఏమంటావు? పిల్లలందరూ గట్టు వైపు చాలా ఆశతో చూస్తూ ఉంటారు. గట్టు అప్పుడే ఆలోచనలో పడతాడు. ఏమైంది గట్టు, భయపడ్డావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను ప్రశాంతంగా ఆడుకోనివ్వు. సరే సరే, నేను పోటీకి ఒప్పుకుంటున్నాను. గట్టు, నువ్వు నిజంగానే కట్టాలనుకుంటున్నావా? నాకు చాలా భయంగా ఉంది. దెయ్యం ఎందుకు చింకి? మనమేమీ ప్రయత్నించకన్నా ముందే ఓటమిని ఎందుకు ఒప్పుకోవడం? మనం ఏదైనా సాధించాలి అంటే ముందు ప్రయత్నించాలి. పదండి, అందరం కలిసి బంటికి బుద్ధి చెప్దాం. గట్టు ఇచ్చిన ధైర్యంతో చింకి కూడా అతనితో కలిసి శాండ్ క్యాజువల్ కడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కష్టపడి చాలాసేపు శాండ్ క్యాజువల్ తయారు చేస్తారు. వాళ్ళ శాండ్ క్యాజువల్ చాలా అందంగా తయారవుతుంది. కానీ మరొక పక్క బంటి శాండ్ క్యాజువల్ అంత బాగా తయారవదు. అతను అది గమనిస్తాడు. గట్టు వాళ్ళ శాండ్ క్యాజువల్ చాలా అందంగా తయారవుతుంది. అప్పుడే అతనికి ఒక అల్లరి పని చేయాలనిపిస్తుంది. బంటి కావాలని గట్టుని దానిపైన పడేలా చేస్తాడు. గట్టుకి బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతను తయారు చేసిన శాండ్ క్యాజువల్ పైనే పడిపోతాడు దడేల్మని. ఇంకా వాళ్ళు కట్టిన శాండ్ క్యాజువల్ మొత్తం పాడైపోతుంది. అరే సారీరా గట్టు, పొరపాటున నాకు కాలు జారి నీకు తగిలింది, ఏమీ అనుకోకు. గట్టుకే తెలుసు బంటి కావాలని ఇదంతా చేశాడని. కానీ అతను అతన్ని ఏమీ అనలేదు. ఎందుకంటే గట్టు అతనితో గొడవ పడాలి అని అనుకోలేదు కాబట్టి. కానీ గట్టు ఇంకా చింకి కష్టపడి తయారు చేసిన శాండ్ క్యాజువల్ మొత్తం పాడైపోయింది. చింకీకైతే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. ఏడోకి చింకి, మనం దీన్ని మళ్ళీ త్వరగా బాగు చేయొచ్చు. మనకింకా సమయం మిగిలింది. లేదు గట్టు, మనం ఇది ముందులా చేయలేము. మొత్తం పాడైపోయింది. లేదు చింకి, అలా అనకూడదు. మనం ప్రయత్నిస్తూ ఉండాలి. గుర్తులేదా ఈరోజు మన టీచర్ ఏం చెప్పారు? చింకి గట్టు మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటుంది. గుర్తుంది కదా, మనం ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. మన ప్రయత్నమే మనల్ని మన గెలుపు దగ్గరికి తీసుకుని వెళుతుంది. గుర్తు చేసుకో, ఒకసారి ఆ చిన్న చీమ ఎన్నిసార్లు ప్రయత్నించి ఆఖరికి టేబుల్ పైకి చేరుకుంటుందో చూస్తున్నావు కదా. దీన్ని బట్టే ఇప్పుడు మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రయత్నిస్తూ ఉంటే చివరికి విజయం సాధిస్తాము. చింకీకి గట్టు మాటలు విని మళ్లీ ధైర్యం వస్తుంది. ఇద్దరూ కలిసి మళ్లీ ఒక కొత్త శాండ్ క్యాజువల్ తయారు చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం ఇద్దరు అస్సలు ఆగకుండా మళ్లీ వాళ్ళ కొత్త శాండ్ క్యాజువల్ తయారు చేస్తూనే ఉంటారు. కాసేపట్లో వాళ్ళు కొత్త శాండ్ క్యాజువల్ తయారయ్యే సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ శాండ్ క్యాజువల్ బంటి శాండ్ క్యాజువల్ కన్నా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కొత్త శాండ్ క్యాజువల్ చూసి చాలా ఆనందంగా ఉంటారు. బంటి అతను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. అతను వచ్చి అందరినీ క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి హాయిగా పార్కులో ఆడుకుంటూ ఉంటారు. గట్టు యొక్క కొత్త సైకిల్. ప్రతి ఒక్క పిల్లాడికి బాల్యంలో ఉండే కామన్ కోరిక తనకంటూ ఒక సైకిల్ ఉండాలని ఉంటుంది. గట్టు సైకిల్ తొక్కుతున్నాడు.
సొసైటీ మొత్తంలో గట్టు దగ్గర మాత్రమే సైకిల్ ఉండి హరి, గుడ్డు మరియు చింకి అందరూ అతని వైపు ఆశతో చూస్తున్నారు. సొసైటీ మొత్తంలో అతని దగ్గర సైకిల్ ఉంది కదా, అందుకనే ఫోజులు కొడుతున్నారు. ఆగు గట్టు, నాకు కూడా ఒకసారి ఇవ్వు. కానీ గట్టు మాత్రం తన సైకిల్ని ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆ పిల్లలంతా గట్టు సైకిల్ వెంట పరిగెడుతూ ఉంటే గట్టుకి చాలా సరదాగా అనిపించింది. ఫాస్ట్ గా తొక్కుతూ సైకిల్ని పరిగెత్తిస్తున్నాడు. పాపం ఆ పిల్లలంతా అతని వెంట పరిగెడుతున్నారు. గట్టు ప్లీజ్, నాకు కూడా ఒక రౌండ్ ఇవ్వు ప్లీజ్. గట్టు హరిని వెక్కిరిస్తూ చూశాడు. అకస్మాత్తుగా గట్టు సైకిల్ ముందర వాచ్మెన్ అంకుల్ నడుస్తూ కనిపించాడు. గట్టు గట్టిగా సైకిల్ బెల్ని కొడుతూ ఉన్నాడు. స్పీడ్ కూడా చాలా పెరిగిపోయింది. వెనకాలే పరిగెడుతూ వస్తున్న పిల్లలు సైకిల్ని టచ్ చేసేదాకా వచ్చారు. అంకుల్ పక్కకు జరగండి, జరగండి. బెల్ సౌండ్ పెరుగుతూ పెరుగుతూ పోయింది. అకస్మాత్తుగా గట్టుకి మెలకువ వచ్చి మంచంపై లేచి కూర్చున్నాడు. షిట్, ఇది కలనా? ఇంకా సైకిల్ బెల్ సౌండ్ నా చెవుల్లోని మోగుతూనే ఉంది. బెల్ సౌండ్ గట్టి గట్టిగా వినిపిస్తోంది. అది గట్టు కల నుండి కాదు, బయట నుండి వస్తున్న శబ్దం. గట్టు బాల్కనీలోకి వెళ్లి కిందకి చూశాడు. హరి తన కొత్త సైకిల్తో పాటు నిలబడి బెల్ కొడుతూ ఉన్నాడు. హరి దగ్గర సైకిలా? గట్టు పరిగెత్తుకుంటూ హరి దగ్గరికి వచ్చాడు. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఎప్పుడు తెచ్చారు? నిన్న కూడా లేదు కదా. ఇది విని హరి వెక్కిరిస్తూ ఇలా అన్నాడు. మా నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నిన్న రాత్రి తీసుకువచ్చారు. నేను ఉదయం లేచి చూడగానే నా కళ్ళ ముందు ఇది ఉంది. నువ్వు చాలా లక్కీరా. ఇప్పుడు నీకు నీ సైకిల్ ఉంది. నాకు ఒకసారి ఇవ్వవా? ఒక రౌండ్ తిరిగి ఇస్తాను. నాకు సైకిల్ తొక్కడం వచ్చు. హర్ష అన్న నేర్పించాడు. అంత సీన్ లేదు. మా అమ్మ సైకిల్ ఎవ్వరికీ ఇవ్వద్దని చెప్పింది. ప్లీజ్ ఒక్క రౌండ్ ప్లీజ్. ప్రామిస్ రా, ఒకే ఒక్క రౌండ్. నేను ఇలా వెళ్ళి వస్తా. కాని హరి ఒప్పుకోలేదు. గట్టుకి చాలా కోపం వచ్చింది. సరే, నేనైతే నిన్ను నా సైకిల్ టచ్ కూడా చేయనివ్వను. ఎక్కడా కలలోనా? గట్టుకి ఇంకా కోపం వచ్చింది. తర్వాత హరి తన సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండు, నేను కూడా నీకన్నా మంచి సైకిల్ తెచ్చుకుంటాను. గట్టు బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. నాన్న, అమ్మ ఇంకా చింకి హాల్లో కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళావు? సరే, త్వరగా ఫేస్ వాష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తిను. కానీ గట్టు చాలా కోపంగా ఉన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఏమీ చేయను. నేను ఈరోజు ఏమీ తినను, తాగను. ఉన్నట్టుండి నీకేమైంది నాన్నా? ఈరోజు హరి కూడా కొత్త సైకిల్ తెచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఈ సొసైటీలో సైకిల్ లేనిది కేవలం నేనొక్కడిని మాత్రమే. ఇలా అని గట్టు ఏడుస్తూ ఉన్నాడు. ఆహా, అదా సంగతి. పొద్దున్నే అందుకేనా వెళ్ళావు? ఇంకా ఏడవడం ఆపు. అందరి దగ్గర ఉంటే నీ దగ్గర కూడా ఉండాలని ఏం లేదు కదా. అలా అంటే నీ దగ్గర కూడా చాలా బొమ్మలున్నాయి. అన్ని బొమ్మలు మన సొసైటీలో ఎవరి దగ్గర లేవు. మన దగ్గర అన్నీ ఉండాలని రూల్ ఏమీ లేదు. నాన్న, నేను పెద్దయిన తర్వాత నాకు సైకిల్ కొనిస్తానని చెప్పారు కదా. నువ్వు ఇంకా కొంచెం పెద్దయ్యాక తీసుకుందాం. మీరెప్పుడు అలానే అంటారు. అలా అంటూ ఉంటే నేను పెద్ద అవ్వడం కాదు, ముసలివాడిని అయిపోతాను. ఇది విని అమ్మ, నాన్న, చింకి అందరూ నవ్వడం ప్రారంభించారు. గట్టు ఇంకా కోపంతో తన రూంలోకి వెళ్ళిపోయాడు. గట్టు రోజంతా తన రూంలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు. స్నానం, తిండి, నిద్ర అన్నీ వదిలేశాడు. గట్టు, డోర్ ఓపెన్ చెయ్యి. మంచి పిల్లలు అలా మారం చెయ్యరు. నేను మంచివాణ్ణి కాదు. నేను పెద్దయిన తర్వాతే నేను చాలా మంచివాణ్ణి అని అనిపించుకుంటాను. ఇది విని అమ్మకి కూడా బాధ అనిపించింది. ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళి, వాడు చాలా మొండిగా ఉన్నాడు. పాపం సైకిల్ ఇప్పించొచ్చు గదా. అందరి దగ్గర సైకిల్ ఉంది. వాడికి ఉండాలనిపిస్తుంది కదా. నాన్న జవాబు చెప్పే ముందే చింకి ఇలా అంటుంది. తనకిప్పిస్తే నాకు కూడా సైకిల్ ఇప్పించాలి. చూడు, ఈ డిమాండ్ మిషన్ కూడా మొదలైంది. దీన్నేం చేద్దాం? చింకీ బంగారు, నీకింకా సైకిల్ తొక్కడే రాదు కదా. గట్టుకి సైకిల్ వస్తే తను నీకు నేర్పిస్తాడు. నువ్వు పూర్తిగా నేర్చుకున్న తర్వాత నీక్కూడా మనం కొత్త సైకిల్ కొందాము, సరేనా? చింకీ ఒప్పుకుంది. ఇంకా నాన్న గట్టు రూంలోకి వెళ్లి తనని సముదాయించి టిఫిన్ తినిపించాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మార్కెట్కి వెళ్లారు. మార్కెట్లో చాలా అందమైన మెరుస్తున్న సైకిల్స్ ఉన్నాయి. కానీ గట్టుకి మాత్రం హరి కన్నా మంచి సైకిల్ తీసుకోవాలనుంది. అతను ఒక ఖరీదైన గేర్లు కలిగిన సైకిల్ చూస్ చేశాడు. గట్టు, అది చాలా ఖరీదైంది బాబు.
అయితే ఏంటి నాన్న, మనం సైకిల్ ఎప్పుడు ఒక్కసారి కదా కొనేది, మళ్ళీ మళ్ళీ కొంటామా చెప్పండి? నాకు ఇదే సైకిల్ కావాలి. సరే అయితే ఇది ఇవ్వండి, ఏం చేద్దాం? గట్టు నాన్నలతో పాటు సైకిల్ కూడా ఇంటికి చేరుకుంది. అమ్మ సైకిల్కి పూజ చేసింది. గట్టు సైకిల్పై రైడ్కి వెళ్ళాడు. గట్టు ఇప్పుడు చాలా సంతోషంగా గాలిలో తేలుతున్నాడు. అతని కల నిజమైంది. అతనికి రోజు వచ్చే కల ఈరోజు ఎదురుగా ఉంది. గట్టు సైకిల్ అందరికన్నా భిన్నంగా చాలా ఖరీదైంది. పిల్లలంతా గట్టు యొక్క సైకిల్ వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. గట్టు, నువ్వు నా సైకిల్ తొక్కు, నేను నీ సైకిల్ తొక్కుతాను, సరేనా? అలాంటి ఆశలు పెట్టుకోకు, నేను నా సైకిల్ ఎవ్వరికీ ఇవ్వను కూడా. గేర్స్ ఉన్న సైకిల్ కదా, అందుకేనే ఫోర్స్ కొడుతున్నా. ఈ మాట అమ్మ వినగానే అమ్మ గట్టుతో ఇలా అంది. గట్టు, ఇది చాలా తప్పు బాబు. ఎవరు మనతో ఎలా ప్రవర్తించినా మనం మాత్రం అందరితో మంచిగా నడుచుకోవాలి. మన దగ్గర ఉన్న దానితో మనం గర్వపడకూడదు. కావాలంటే హర్ష అన్నని చూడు. ఒకవేళ అతను నీకు సైకిల్ ఇవ్వకపోతే నువ్వు సైకిల్ ఎలా నేర్చుకునేవాడివి? నువ్వు కూడా హర్ష అన్నలాగా అవ్వాలి. పద, చింకీకి కూడా సైకిల్ నేర్పించు. సారీ మమ్మీ, నేను ఇంకెప్పుడు అలా చెయ్యను. పదా చింకీ. ఇంకేం, చింకీ సైకిల్పై కూర్చుంది. గట్టు సహాయంతో సైకిల్ నేర్చుకుంటూ తను కూడా సైకిల్ రైడ్ని ఎంజాయ్ చేసింది. గట్టు యొక్క రెయిన్ కోట్. ఇవాళ చాలా వర్షం పడుతూ ఉంది. ఇంకా పిల్లల రెయిన్ కోట్ ఇంకా గొడుగు షాపింగ్ మొదలైంది. ఇంత వర్షంలో గట్టు స్కూల్కి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడాడు. పదండి గట్టు, చింకి, త్వరగా తయారవండి, స్కూల్కి వెళ్ళాలి కదా. కానీ అమ్మ, నేను త్వరగా రెడీ అయ్యాను. అరే గట్టు, త్వరగా లేసి రెడీ అవ్వు, చింకి రెడీ అయిపోయింది. అమ్మా, బయట చూసావా ఎంత వర్షం పడుతుందో? నేను వెళ్ళను, వెళ్తే తడిచిపోతాను. అలాగా, వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలంలో ఎండగా ఉంటుంది, చలికాలంలో జలుబు చేస్తుంది. అయితే ఇంక 3 కాలాల్లో నువ్వు స్కూల్కి వెళ్ళవా? ఏంటి? నిన్ననే సండే హాలిడే వచ్చింది. ఇవాళ సైన్స్ టీచర్ ఇంపార్టెంట్ నోట్స్ ఇస్తానన్నారు. ఇవాళ స్కూల్కి వెళ్ళాల్సిందే. ఈ రోజు ఉందామా చింకీ? ఈ రోజు స్కూల్కి వెళ్ళొద్దు. గట్టు, నువ్వు త్వరగా రెడీ అవ్వు. స్కూల్కి వెళ్ళావంటే నేను నీకు సాయంత్రం ఆలు టిక్కీ చేసిస్తా, సరేనా? నిజంగా మీరు నాకు ఆలు టీకి తయారు చేసిస్తారా? అవును నాన్నా, నిజమే చెప్తున్నాను. నువ్వు త్వరగా రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి. అమ్మ బాగా నచ్చజెప్పిన తర్వాత ఆఖరికి గట్టు స్కూల్కి తయారయ్యాడు. గట్టు రెయిన్ కోట్ వేసుకున్నాడు. ఇంకా చింకి గొడుగు తీసుకుని స్కూల్కి బయలుదేరారు. అప్పుడే హఠాత్తుగా దారిలో బాగా తుఫానొస్తుంది. అరే, వర్షం తక్కువగా ఉందని బయటికి వచ్చాము. వర్షం బాగా పడుతుంది. ఇప్పుడు స్కూల్కి ఎలా వెళ్ళాలి? మనం స్కూల్ దాకా వచ్చాము. మనం త్వరగా పరిగెడితే స్కూల్ దాకా త్వరగా చేరుకుంటాం. గట్టు, గాలి కూడా చాలా ఉంది. ఇవాళ మనం ఖచ్చితంగా తడిసిపోతాం. ఓ నో! ఎలాగోలా తుఫాన్ని దాటి గట్టు చింకి స్కూల్కి చేరుకుంటారు. కాని అప్పటికి కొన్ని చెట్లు విరిగి కింద కూడా పడ్డాయి. ఇంకా గట్టు చింకి కాస్త భయపడతారు. అరే గట్టు చింకీ, మీరైతే పూర్తిగా తడిసిపోయారు. ఇప్పుడు స్కూల్లోని తడిచిన బట్టలతో ఎలా కూర్చుంటారు? సరే పదండి, స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా టీచర్ కూడా రాబోతుంది. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు. అరే వా, మట్టి వాసన ఎంత బాగా వస్తుందో. కీప్ సైలెన్స్. ఇవాళ మనం వర్షం గురించి కదా వినబోతున్నాము. పదండి, అందరూ మీ బుక్స్ ఓపెన్ చేయండి. జల్లు జల్లు అని కురిసింది నీరు, వచ్చింది వర్షపు రాణి. నల్ల నల్లటి మబ్బుల మధ్య కురిసింది వర్షపు రాణి. జమ్ము జమ్మున వచ్చింది వర్షం, కురిసింది వర్షం. టీచర్ పోయం చదివిస్తూ ఉంటుంది. కానీ గట్టు కిటికీ బయటకు చూస్తుంటాడు. అది చూసి టీచర్ గట్టుని గట్టిగా పిలుస్తుంది. గట్టు, ఎక్కడ ఉంది నీ ధ్యాసంతా? ఆ కవిత అర్థం చెప్పు. మేడం, మీరు కవిత చదివి వినిపిస్తున్నారు కానీ అది వర్షం గురించి వివరిస్తూ ఉంది. ఇంకా అందమైన వాన నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంకా మీరు బుక్లోని ఏం చూపిస్తున్నారు మాకు? ఆ టీచర్, బుక్లో మనం వర్షం గురించి చదవటం కన్నా బయటకు వెళ్ళి వర్షాన్ని ఆస్వాదిస్తే బాగుంటుంది. బుక్లో ఎప్పటి వరకు వర్షం గురించి చదువుతూ ఉంటాము? ఇంకా మంచి వాన మన కళ్ళ ముందు స్వయంగా కనపడుతూ ఉంటే
ఇది ఇంకా చాలా అన్యాయం. శాంతించండి పిల్లలు, ఇంకా నాకు మీ భావం అర్థమైంది. కానీ ఇప్పుడు మనం స్కూల్ టైంలో ఉన్నాం. ఈ సమయంలో మీరు బయటికి వెళ్తే తడిసిపోతారు, ఇంకా అనారోగ్యం అవుతుంది, ఇంకా మీ అమ్మ నాన్న వచ్చి మమ్మల్ని తిడతారు. టీచర్, నేను రెయిన్ కోట్ తెచ్చుకున్నాను. నేను తడవను, నన్ను వెళ్ళనివ్వండి. ఈరోజు వర్షం పడుతుందని నిన్ను రాత్రి టీవీలో చెప్పారు. అందుకే అమ్మ బలవంతంగా నా బ్యాగ్లోని ఇదిగో ఈ రెయిన్ కోట్ని పెట్టి పంపింది. టీచర్, గట్టు దగ్గర రెయిన్ కోట్ ఉంది, నా దగ్గర కొడుకుంది. అందరి పిల్లలు ఒక్కొక్కరుగా వర్షంలో తడుస్తానని జిడ్డు చేస్తూ ఉంటారు. కానీ టీచర్ కూడా వాళ్ళ మాటలు అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా ఇలా అంటూ ఉంటుంది. మీరు కవిత నేర్చుకోనంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను మీకు కాగితంతోటి పడవ చేయడం నేర్పిస్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఈ బోట్ నీళ్ళలో వేయండి. పిల్లలు అందరూ చాలా ఆనందపడతారు. టీచర్ కూడా పిల్లలకి పడవ చేయడం నేర్పిస్తుంది. స్కూల్ అవగానే వాన తగ్గింది. పిల్లలందరూ త్వరగా ఇంటికి పరిగెడుతూ ఉంటారు. పదగట్టు, చూద్దాం ఇవాళ ఇంటికి ఎవరు త్వరగా వెళ్తారో. అండ్ యువర్ మాస్, గెట్ సెట్ గో. పిల్లలందరూ రేస్ పెట్టుకుంటారు. అందరూ పరిగెడుతూ ఉంటారు. కానీ దారిలో కాలు జారి కింద చింకి పడిపోతుంది. అరే యార్, నా డ్రెస్ అంతా పాడైపోయింది, నా కొడుకు కూర విరిగిపోయింది, అమ్మ బాగా తిడుతుంది. పిల్లలందరూ తనని చూసి నవ్వుతారు. పింకీ తన చెయ్యిచ్చి చింకీని పైకి లేపుతుంది. అప్పుడే బంటి వెనక నుంచి పింకీని తోసేస్తాడు. ఇంకా పింకీ కూడా కింద పడిపోతుంది. బంటి పిల్లోడా, నేను నిన్ను వదలను. ఇంకా తను బంటిని కూడా కింద పడేస్తుంది. పిల్లలందరూ వర్షంలో తడిసిపోతారు. ఇంకా అప్పుడే నీళ్లతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే బంటికి వానలో తడుస్తూ ఇద్దరు పిల్లలు కనబడతారు. అరే అక్కడ చూడండి, ఇద్దరు వానలో తడుస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర గొడుగు రెయిన్ కోట్ కూడా లేవు. పదండి వాళ్ళతో మాట్లాడుదాం. అరే ఫ్రెండ్స్, మీరు వానలో ఎందుకు తడుస్తున్నారు? ముందే వచ్చినట్లయితే మాతో మజా చేసి ఉండేవాళ్ళు కదా, రండి. లేదు, మేము ఆడుకోవడానికి రాలేదు. ఆడుకోటానికి రాకపోతే ఇంటికి వెళ్ళండి. టీచర్ చెప్పారు, ఎక్కువసేపు వానలో తడవటం వల్ల లేక తడి బట్టలతో ఉండటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని. మేము దారి మర్చిపోయాము. మా దగ్గర ఫోన్ కూడా లేదు మా అమ్మా నాన్నలకి కాల్ చేయడానికి. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. ఇంకా అలా అందరికీ ఆ ఐడియా చెప్తాడు. ఇంకా ఆ పిల్లలతో ఇలా అంటాడు. పదండి, మాతో రండి. కానీ ఎక్కడికి? అరే ముందు పద. గట్టు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని గొడుగులోకి తీసుకుని వాళ్ళ కాలనీలోకి తీసుకుని వెళ్తారు. కాలనీలో ఒక చెట్టు కింద వాళ్ళని నిలబడమని చెప్తారు. అరే గట్టు, కానీ ఎవరైనా మనల్ని చూస్తే? అరే ఎందుకు భయపడుతున్నావు? గట్టు ఉన్నాడు కదా, ఆగు, నేను ఇప్పుడే వస్తాను. గట్టు అలానే వాళ్ళ ఇంటిలోకి వెళ్తారు. ఇంకా ఒక పెద్ద గొడుగు ఇంకా రెయిన్ కోట్ తీసుకుని వెళ్తాడు. అప్పుడే అమ్మ అతన్ని చూస్తుంది. గట్టు, రెయిన్ కోట్ వేసుకుని కూడా తడిసిపోయావా? ఇంకా ఆ రెయిన్ కోట్ గొడుగు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా చింకి ఎక్కడ ఉంది? ఇల్లంతా కూడా పాడు చేసేశావు. అమ్మా, ఎదురుంటి శర్మ గారి వాళ్ళ ఆంటీ గొడుగడిగారు, నేను ఇచ్చి వస్తాను. వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలొచ్చినట్టున్నారు. ఇంకా చింకీ కూడా అక్కడే ఉంది. గట్టు త్వరగా రెయిన్ కోట్ ఇంకా గొడుగు తీసుకుని షెడ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆరి ఉన్న బట్టలు వాళ్ళకి వేసుకోమని ఇస్తాడు. ఇంకా వర్షంలో తడవకుండా వాళ్ళకి రెయిన్ కోట్లు కూడా ఇస్తాడు. నువ్వు చాలా తెలివైన వాడివి గట్టు. ఓ, నాకైతే ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. థ్యాంక్ యూ గట్టు. కానీ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ వెనకాలే వస్తుంది. ఇంకా ఇదంతా అమ్మ వింటుంది. ఇంకా అమ్మకి గట్టు మీద చాలా గర్వంగా ఉంటుంది. గట్టు, చింకి, అయితే ఇదన్నమాట మీ శర్మ ఆంటీ. అమ్మని చూసి పిల్లలంతా భయపడతారు. సారీ మమ్మీ. అమ్మ సారీ వినాలి అనుకోలేదు. వాళ్ళ పిల్లల్ని తాను హత్తుకుంటుంది. ఇంకా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. సారీ అనకండి, మీ వల్ల నాకు చాలా గర్వంగా ఉంది. నేను చాలా లక్కీ, మీలాంటి దయగల పిల్లలు పుట్టారు నాకు. అమ్మ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ చూసి పిల్లలందరూ ఆనందిస్తారు. అప్పుడే బంటి వాళ్ళకి వేడివేడి టిఫిన్ తీసుకుని వస్తాడు. వాన ఆగగానే గట్టు ఇంకా చింకీ నాన్న రాజు ఇంకా గోలు వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేశాడు. ఇంకా అడ్రస్ బాగా చదివి వాళ్ళని అక్కడే విడిచిపెడతాడు.
కొన్ని రోజుల క్రితం ఒక నగరంలో శర్మగారు తన భార్య ఇంకా కూతురు చింకీలతో కలిసి ఉండేవాడు. శర్మగారు చాలా మంచివారు. అతను తన కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేవాడు. నానా, నాకు గులాబీ రంగు డ్రెస్ వేసుకున్న బొమ్మ కావాలి. సరే చింకీ, నేను నీ కోసం గులాబీ రంగు గౌను ఉన్న బొమ్మని తీసుకొస్తాను. కానీ శర్మగారికి చాలా బద్ధకం ఉండేది. అతనికి నిద్రపోవడం అంటే ఎంత ఇష్టమంటే అతను రోజు ఉదయం చాలా ఆలస్యంగా లేచేవాడు. దానివల్ల అతని పనులన్నీ ఆలస్యంగా అయ్యేవి. నానా, నేను చాలా రోజుల క్రితం మిమ్మల్ని బజార్ నుండి బొమ్మ తెమ్మని అడిగాను, కానీ మీరు ఇప్పటి వరకు తీసుకురాలేదు. సరే సరే చింకీ, నేను రేపు తప్పకుండా తీసుకొస్తాను. శర్మగారి నాన్న ఎప్పుడూ అతనికి సర్ది చెప్పేవారు. ఏంటి అంటే, బాబూ, నువ్వు నీ బద్ధకాన్ని వదిలిపెట్టాలి. నాన్న, నేను కూడా విడిచిపెట్టాలనే అనుకుంటాను, కానీ బద్ధకమే నన్ను విడిచిపెట్టదు. బద్ధకానికి నేనంటే చాలా ఇష్టమేమో అనిపిస్తుంది. అతని బద్ధకం కారణంగా అతను రోజూ ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళేవాడు. ఇంకా బాస్ అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పేవాడు. శర్మగారు, మీరు ఇవాళ కూడా ఆఫీస్కి లేటుగా వచ్చారు. నా బండి పంక్చర్ అయింది, అందుకే లేట్ అయింది. నా బండిలోని పెట్రోల్ అయిపోయింది, అందుకే ఆలస్యమైంది. ఇవాళ నేను బస్సులో వచ్చాను, అందుకే ఆలస్యమైంది. అతని బాస్ ఈ విషయానికి చాలా విసిగెత్తిపోయాడు. శర్మగారు, మీరు ఆఫీస్కి సమయానికి రాకుండా ఉంటే నేను మీకు శిక్ష వేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ఆఫీస్కి త్వరగా వస్తే ఆలస్యమయ్యేదాకా ఉదయం ఎవరు పడుకుంటారు? మళ్ళీ ఒకసారి శర్మగారు ఆలస్యంగా ఆఫీస్కి వస్తాడు. అప్పుడు బాస్ ఇలా అంటాడు. ఏమనంటే, శర్మగారు, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా కానీ మీరు ఆఫీస్కి ఆలస్యంగానే వస్తున్నారు. అందుకే మీరు ఇవాళ అందరూ వెళ్ళిన తర్వాత 1 గంట ఎక్స్ట్రా వర్క్ చేయండి. ఏంటి, 1 గంట ఎక్స్ట్రా వర్కా? అవును, ఇవాళ మీరు ఇంటికి 1 గంట ఆలస్యంగా వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ మీరు రేపు కూడా ఆలస్యంగా వస్తే రేపు కూడా మీరు ఆఫీస్లో 1 గంట ఎక్స్ట్రా ఉండవలసి ఉంటుంది. కానీ బాస్, కానీ గీని ఏం లేదు, నువ్వు నీ అలవాటు మార్చుకునేదాకా మీకు ఇలానే జరుగుతుంది. నేను చెప్పింది చేయండి. బాస్ పనిష్మెంట్ విని శర్మ చాలా బాధపడతాడు. కాని అతను ఏమీ చేయలేకపోతాడు. ఇంకా ఏం మాట్లాడకుండా పని చేయడానికి కూర్చుంటాడు. అప్పుడే ఆఫీసులో పనిచేసే వర్మ అతని దగ్గరికి వస్తాడు. శర్మగారు, మీరు సాయంత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు వర్మగారు? ఎందుకంటే అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాక ఈ ఆఫీస్లో దెయ్యం తిరుగుతుంది. ఏంటి, భూతమా? అవును, భూతం. నేను కూడా ఒకసారి ఆలస్యంగా ఆఫీస్లో ఉన్నాను. అప్పుడు నన్ను భూతాలు చాలా ఇబ్బంది పెట్టాయి. మీరైతే వాటికి దొరకకుండా చూసుకోండి. మీరు ఏం చెప్తున్నారు? భూతాలు అలాంటివి ఏమీ ఉండవు. నేను నిజం చెప్తున్నాను. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఏ భూతాలన్నా భయం లేదు. నాకు కేవలం ఉదయం లేవడం అంటేనే భయం. మీరు వెళ్ళండి. శర్మగారు పనిచేయడం మొదలు పెడతారు. ఇంకా సాయంత్రం 6 అవ్వగానే ఆఫీసు విడిచిపెట్టే సమయం అయింది. ఇంకా అలారం మోగింది. అందరూ ఆఫీసు నుండి వెళ్ళిపోతారు. శర్మగారు ఒక్కరే ఒంటరిగా ఆఫీసులో ఉంటాడు. బాస్ ఎంత తెలివి తక్కువ పని చేశాడు. నాకు 1 గంట ఎక్కువ పని చేయమని చెప్తే నేనేమైనా చేస్తానా ఏంటి? నేనేమైనా ఆఫీసులోనే కూర్చొని పని చేస్తానా ఏంటి? నేను 1 గంట హాయిగా పడుకుంటాను. అది నా ఇష్టం. ఇలా అని అతను అక్కడే అతని టేబుల్ మీద తల పెట్టుకుని పడుకుంటాడు. కొంత సమయం తర్వాత అతనికి ఒక చప్పుడు వినబడుతుంది. ఎవరున్నారక్కడ? బాస్ నాతో పాటు ఇంకెవరికైనా శిక్ష వేశాడా ఏంటి? కానీ ఇక్కడ అదంతా చూస్తుంటే ఎవరు లేరనిపిస్తుంది. ఎవరుంటారులే, పడుకుంటాను. అప్పుడే అతనికి చాలా గట్టిగా శబ్దాలు వినపడతాయి. ఇంకా అతను లేచి కూర్చుంటాడు. ఎవరక్కడ? అతను బయటికి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక్కడైతే ఎవరూ లేరు. అలా అని అతను వెనక్కి తిరిగి చూడగానే అతనికి కనిపిస్తుంది. అతని ముందు అలా ఫైల్ తిరుగుతూ ఉంటుంది. ఫైల్ దానంతటదే తిరుగుతూ ఉంది. అయ్యో, భూతం భూతం భూతం! పారిపో పారిపో! భూతం, దెయ్యం! ఆ భూతం నీ వెనకాలే వస్తుంది. పారిపో పారిపో! కొంచెం ముందుకు వెళ్లి ఆగిపోతాడు. ఇది నిజంగానే భూతం ఆఫీసే.
శర్మ వెనక్కి తిరిగి చూడగానే ఇంకా ఆ ఫైల్ నడుస్తూ అతని వెనకాలే వస్తూ ఉంటుంది. ఇది నా వెనకాలే వస్తుంది. ఇంకా అతను అక్కడి నుండి పరిగెడుతూ ఉంటాడు. కొంత సమయం అయిన తర్వాత అతను చూస్తాడు అతను ఇంటికి వెళ్లే సమయం అయిందని. ఇక నేను వెళ్లే సమయం కూడా అయింది. అతను తన బ్యాగ్ తీసుకుని బయటికి పరిగెడతాడు. గార్డ్ అతను అలా పరిగెత్తడం చూసి అతన్ని పిలవడానికి ఇలా అంటాడు. ఏమైంది సార్, మీరు ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? అరే నువ్వు కూడా పారిపో, లోపల భూతం ఉంది. అతను పరిగెడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పటి నుంచి నేను కూడా ఆఫీస్కి సమయానికే వస్తాను. ఈ పడుకోవడంలో పడితే భూతం నన్ను తినేస్తుంది. ఏంటి పోతమా, నేను కూడా వెళ్ళి చూస్తాను అది ఎలా ఉంటుందో. గార్డ్ లోపలికి వస్తాడు. ఇంకా అక్కడ ఇక్కడ చూస్తాడు. అతను చూస్తాడు ఒక మూలన ఒక ఫైల్ దానంతట అదే తిరుగుతూ ఉంటుంది. అతను ఆ ఫైల్ దగ్గరికి వెళ్తాడు. అతను ఆ ఫైల్ తీయగానే దాని కింద ఒక ఎలుక ఉంది. ఎలుకను చూసి గార్డ్ జరిగిందంతా అర్థం చేసుకుంటాడు. అరే ఇదైతే చిట్టెలుగా, దీన్ని చూసి సారు భూతం అనుకుని భయపడ్డారు. సరేలే, ఈ కారణంగా అయినా సార్ రోజు సమయానికి వస్తారు ఆఫీస్కి. ఇలా ఒక ఎలుక కారణంగా శర్మ గారి మనసులో భూతం అనే భయం ఏర్పడింది. ఇంకా అతను రోజు ఉదయం తొందరగా లేచి ఆఫీస్కి త్వరగా వెళ్ళేవాడు. చాక్లెట్ ఛాలెంజ్. గట్టు చింకి వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్త, మామ, పిన్ని, బాబాయ్ వచ్చారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. చుట్టాలందరినీ చూసి గట్టు చింకి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. గట్టు చింకి రండి నాన్న. గట్టు చింకి వచ్చి అత్త, మామ, పిన్ని, బాబాయిల్ని కలిశారు. వాళ్ళకి వాళ్ళ ఊరు నుంచి చాలా స్వీట్స్, గిఫ్ట్స్ ఇంకా చాక్లెట్స్ వచ్చాయి. చాక్లెట్స్ ని చూడగానే గట్టు చింకిలికి చాలా ఆనందంగా అనిపించింది. అమ్మ, నాన్న, నాన్నమ్మ అందరూ కలిసి చుట్టాలతో మాట్లాడుతున్నారు. కాసేపటి తర్వాత మాటలన్నీ అయిపోయాయి. అందరూ బోరు కొడుతుందని టీవీ చూడడం మొదలు పెట్టారు. చింకి, ఎవ్వరూ మాట్లాడటం లేదు. అందరికి బోర్ కొట్టింది. ఇంకా అలాగే చూస్తూ ఉంటే అత్త, మామ, పిన్ని, బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్తామని అంటారు. మనం ఎలాగైనా వాళ్ళని ఇక్కడే ఉండేలా చేయాలి, సరేనా? ఐడియా, మనందరం కలిసి గేమ్ ఆడదాం. గేమా? ఏం గేమ్? అప్పుడే ఇద్దరి చూపు చాక్లెట్స్ పై పడింది. ఇద్దరు ఒకరినొకరు చూసి ఒకేసారి అరిచారు. చాక్లెట్ ఛాలెంజ్. ఇంకేం కాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత గట్టు చింకి అందరి ముందుకు వెళ్లి ఇలా అన్నారు. మనం టీవీ చూడటం కంటే ఏదైనా గేమ్ ఆడితే బాగుంటుంది. ఆ ఆడదాం ఆడదాం, మజా వస్తుంది. కానీ ఏ గేమ్ ఆడాలి? అప్పుడే మామగారు గట్టు చేతిలోని చాక్లెట్స్ ని చూసి, కొంపదీసి మీరిద్దరూ చాక్లెట్ ఛాలెంజ్ గురించి కాదు కదా? ఎస్, మా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, అందుకని మనము చాక్లెట్ ఛాలెంజ్ ఆడదాము. తప్పకుండా ఆడదాం. చెప్పండి ఎలా ఆడాలి? మేం ఇద్దరిద్దరిని ఒక టీం లాగా చేస్తాము. అమ్మ, నాన్న, అత్త, మామ, పిన్ని, బాబాయి, నానమ్మ, చింకి, సరేనా? మాకైతే గ్రూప్ ఉంది గట్టు, కానీ నీ జోడీ ఎక్కడ ఉంది? నేను మీకు ఛాలెంజ్ ఇస్తాను కదా, తర్వాత నేను మీతో కలిసి ఆడతాను. అప్పుడు చింకి మనకు ఛాలెంజ్ ఇస్తుంది. సరే, నీ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పు. ప్రతి జోడీలో ఒకరికి కళ్ళకు గంతలు కడతాము. వాళ్లకు చాక్లెట్ ఇస్తాము. వాళ్ళు ఆ చాక్లెట్ వాళ్ళ జోడీ మెంబర్కి తినిపించాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? పదండి, లైన్లో నిల్చోండి. అందరూ లైన్లో నిలబడ్డారు. గట్టు ఇలా ఆలోచించసాగాడు. ఫస్ట్ ఎవరికి ఛాలెంజ్ ఇద్దాము? అత్తకి. అత్త, మీరు కళ్ళకి గంతులు కట్టుకొని మామగారికి చాక్లెట్ తినిపించాల్సి ఉంటుంది. హే అత్త, కమాన్. ఇంకేం, అత్త కళ్ళకి గట్టు గంతలు కట్టాడు. అత్తని 3 times రౌండ్గా తిప్పి వదిలిపెట్టారు. అత్త చేతిలో చాక్లెట్ ఉంది. అత్త మెల్లిగా మామని వెతకసాగింది. సీత, నేను ఇక్కడ ఉన్నాను. నో మామగారు, నో చీటింగ్. అత్త మాటికి మామ దగ్గరికి వెళ్లి టచ్ చేసి చూసి మళ్ళీ తిరిగి వేరే జోడి దగ్గరికి వెళ్తుంది. ఇలాగే చాలాసార్లు జరిగింది. కానీ చివరికి ఒక అద్భుతం జరిగింది. అత్త మామ దగ్గరికి వెళ్లి మామ నోట్లో చాక్లెట్ పెట్టింది. ఏ అత్త గెలిచింది, అత్త గెలిచింది. వావ్, అత్తగారు మీరు చాలా బాగా ఆడారు. మామయ్యని ఎలా గుర్తుపట్టారు? చాలా సింపుల్, తన పర్ఫ్యూమ్. ఆ స్మెల్ వెతుక్కుంటూ వెళ్ళాను, చివరికి దొరికిపోయారు. చాలా బాగా ఆడారు. ఇప్పుడు పిన్ని ఆడుతుంది. పిన్నికి కళ్ళకు గంతలు కట్టి వదిలారు. పిన్ని చాక్లెట్ తీసుకెళ్లి బాబాయ్ గారిని వెతుకుతూ ఉంది.
కాని పిన్ని బాబాయ్ అనుకుని గట్టు వాళ్ళ నాన్నకి చాక్లెట్ తినిపించింది. తర్వాత అందరూ చాలా చాలా నవ్వుకున్నారు. తర్వాత అమ్మకి గంతలు కట్టబడ్డాయి. మమ్మీ చాక్లెట్ తీసుకుని నాన్నని వెతుకుతూ ఉంది. చాలా కొద్దిసేపట్లో మమ్మీ నాన్నకి చాక్లెట్ తినిపించింది. చాలా బాగుంది. 2 సార్లు చాక్లెట్ తిన్న ఫస్ట్ ప్లేయర్ని నేనే. అమ్మా, నువ్వు నాన్నని ఎలా గుర్తుపట్టావు? ఇది కూడా చాలా సింపుల్. మీ నాన్నగారు పర్ఫ్యూమ్ వాడరు కదా. వావ్! నాన్నమ్మకి కళ్ళ గంతలు కట్టి వదిలారు. నాని అందరినీ ముట్టుకుని చూస్తుంది. చింకీని వెతుకుతూ ఉంది. చింకీ హైట్ తక్కువగా ఉండడం వల్ల నాన్నమ్మకి చింకీ దొరకనే లేదు. చింకీ దొరకగానే చింకీ మాట్లాడే కన్నా ముందే నాన్నమ్మ చింకీ చెంపలపై చాక్లెట్ పూసింది. చాక్లెట్తో నిండిన చింకీ చెంపలను చూసి అందరూ చాలా నవ్వుకున్నారు. గట్టు, నువ్వు చింకీతో జోడీ కట్టు. నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ని ఇస్తాను. నాయనమ్మ మాటలు విని అందరూ చాలా ఎగ్జైటెడ్ అయ్యారు. నాయనమ్మ లోపలికి వెళ్లి పోలీసు లాఠీలాంటివి కొన్ని లాఠీలను తెచ్చింది. బాబోయ్, అన్ని కట్టలు ఎందుకు నానమ్మా? మీరేం చేయబోతున్నారు? చెప్తాను. మీరందరూ కూడా మీ జోడీలతో ఎదురెదురుగా కూర్చోండి. జోడీ మెంబర్స్ ఒకే లైన్లో ఎదురెదురుగా కూర్చున్నారు. నాన్నమ్మ వాళ్ల ముందు చాక్లెట్ ప్లేట్స్ పెట్టి అందరి చేతులకి తాడు కట్టింది. వామ్మో, ఈ ఛాలెంజ్ కొంచెం టఫ్గానే ఉన్నట్లుగా ఉంది. 2 చేతులకి కర్రలు ఉండటంతో చేతులు అస్సలు బెండు కావడం లేదు. అందరి చేతులపై కర్రలతో కట్టడం వల్ల అందరి చేతులు టైట్గా ఉన్నాయి. అస్సలు ముడుచుకోవడం లేదు. పదండి, మీ అందరి ముందు చాక్లెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా తినడానికి. కానీ ఒక షరతు ఉంది. చాక్లెట్ నోట్లో పెట్టుకోవడానికి కేవలం చేతులే ఉపయోగించాలి. సరే, ఛాలెంజ్ని ఇంకా స్టార్ట్ చెయ్యండి. ఇంకేంటి, అందరూ ఒక్కొక్క పీస్ తీసుకుని తినసాగారు. కానీ 2 చేతులకి కర్రలు కట్టి ఉండడంతో చెయ్యి నోటి వరకు రావడం లేదు. కొందరేమో చాక్లెట్ గాలిలో విసిరి నోటితో క్యాచ్ పడుతున్నారు. కొందరు నోటిని చేతుల దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. చూడడానికి ఆ దృశ్యం చాలా ఫన్నీగా ఉంది. నాయనమ్మ అందర్నీ వీడియో తీస్తూ ఉంది. కాసేపటి తర్వాత చాలా కష్టంగా ఉందని అందరూ ప్రయత్నించడం ఆపేశారు. ఎందుకంటే ఎవరూ కూడా చాక్లెట్ సరిగా తినలేకపోతున్నారు. అప్పుడే అకస్మాత్తుగా చింకీకి ఒక ఐడియా వచ్చింది. తను చాక్లెట్ పీస్ని గట్టుకి తినిపించింది. గట్టు కూడా చింకీకి చాక్లెట్ తినిపించాడు. ఇద్దరు చాక్లెట్స్ తినిపించుకుంటూ అక్కడున్న చాక్లెట్స్ అన్నీ ఖాళీ చేసేశారు. ఇది చూసిన నాన్నమ్మ నవ్వింది. తర్వాత మిగతా వాళ్ళంతా గట్టు చింకీలను కాపీ చేశారు. చాక్లెట్స్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ విధంగా చేతులకి తాళ్లు కట్టి ఉన్న చాక్లెట్స్ అన్నీ తినేశారు. నాన్నమ్మ ఇచ్చిన ఛాలెంజ్ కూడా పూర్తయింది. రంగుల వర్షం. చాలా వేడి. ఎండాకాలం తర్వాత క్యాలెండర్లో చోటు తీసుకోవడానికి జూన్ వచ్చింది. కానీ జూన్లో కూడా అదే పరిస్థితి. తెల్లటి నింగి, బాగా వేడి. పిల్లల అల్లరితో విసిగెత్తిపోయి పాపం జూన్ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. గట్టు చింకి బయట ఎండలో ఆడుకోలేకపోతారు. అందుకే ఇంట్లో అల్లరి మొదలు. చింకీ, నువ్వు నా మీద బాల్ వేస్తావా? ఇదిగో తీసుకో. అలా అని గుర్తు కూడా గట్టు చింకి పైన బాల్ వేస్తాడు. హాల్లోకి వస్తున్న అమ్మ అది చూసి చాలా కోప్పడుతుంది. ఓహో గట్టు, ఇంకా చింకి, ఇదేమన్నా ఆడుకునే తీరేనా ఏంటిది? సారీ మమ్మీ. లోపల బయట చాలా వేడిగా ఉంది. ఇంకా మీ ఇద్దరికి ఆటలా? పదండి, వెళ్ళి సోఫా మీద కూర్చోండి. గట్టు చింకి ఏం చేస్తారు? ఏం చేయలేక సైలెంట్గా సోఫా మీద కూర్చుంటారు. అమ్మా, కాసేపటి తర్వాత మేము బయటికెళ్ళి ఆడుకునేమా? అస్సలు వద్దు. బయట కనిపించడం లేదా? ఎండ ఎలా వస్తుందో పాప్కార్న్ అయిపోతారు. అలా చెప్పి అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గట్టు చింకి హాయిగా సోఫాలో కూర్చుని భగవంతుని బ్రతిమలాడుతూ ఉంటారు. భగవంతుడా, భగవంతుడా, ఏదో ఒకటి చెయ్యి. మేము ఇంట్లోనే ఆడుకోలేకపోతున్నాము. భగవంతుడా, ఏదో ఒకటి చెయ్యి. హా భగవంతుడా, ఏదైనా చెయ్యి ప్లీజ్. ఇంకా హఠాత్తుగా మ్యాజిక్ అవుతుంది. ఎక్కడి నుంచి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఇంకా వేడివేడి సూర్యదేవుడు చల్లటి ఐసులా అయిపోతాడు. చల్లచల్ల గాలి వీసింది. అది కిటికీ నుంచి క్యాలెండర్కి తాకుతుంది. జూన్ నెల మొదటిసారి పటాఫట్ అని కొట్టుకుంటుంది. ఇంకా ఆ చప్పుడికి అమ్మా నాన్న నిద్రలేస్తారు. అయ్యో భగవంతుడా, ఇవాళ తుఫాన్ వచ్చేలాగా ఉందండి. అరే, ఇది తుఫాన్ కాదు, వర్షం వస్తుంది. అది చూడు ఒకసారి.
అమ్మా నాన్న కిటికీ నుంచి బయటకు చూస్తారు. జోరుగా వర్షం కింద పడుతూ ఉంటుంది. వానకి నానిన మట్టి వాసన ఇల్లంతా వస్తూ ఉంటుంది. ఇంకా గట్టు చింకి అయితే హాల్లోనే లేరు. వాళ్ళు ఎప్పుడో కింద సొసైటీ క్యాంపస్కి వెళ్ళి వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటారు, పాట పాడుతూ ఉంటారు. వాళ్ళ మిత్రులతో కలిసి వానకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. వెల్కమ్ రెయిన్. వెల్కమ్ రైన్. థ్యాంక్ యూ భగవంతుడా, మీరు మా మాట విన్నారు. ఏ బాగా వర్షం పడుతూ ఉంది. ఇంకా ఆ వర్షంలో గట్టు చింకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. వచ్చింది కాలం చల్లగా కూలర్ లాగా. చింకి అయితే ఆకాశం వైపు మొహం పెట్టి పడుతున్న వర్షపు చినుకులు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా చకచకా ఎగురుతూ ఉంటుంది. గట్టు ఇంకా మిగతా పిల్లలు చింకీని చుట్టుముట్టారు. ఇంకా వాళ్ళు తనని చూసి నవ్వుతూ ఉంటారు. చింకీకి కోపం వస్తుంది. ఇంకా తను చేతి నిండా నీళ్లు తీసుకుని వాళ్ల మీద చల్లుతుంది. మిగతా వారు కూడా వానని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ బాల్కనీలో నిలబడి పిల్లల అల్లరి చూస్తూ ఉంటారు. అమ్మైతే గట్టు చింకీల ప్రవర్తన చూసి తట్టుకోలేకపోతుంది. అరే చూడండి, వాళ్ళని ముందు బాల్ విసురుకున్నారు, ఇప్పుడేమో నీళ్లు. ఆపండి కాస్త వాళ్ళని. అరే ఏం చేయట్లేదు, మన పిల్లలే ఎంజాయ్ చేస్తున్నారు. పద మనం కూడా వెళ్దాం. లేదండి లేదు, మనమేమన్నా పిల్లలమా? పిల్లలందరూ చూస్తారు, పేరెంట్స్ అందరూ కేవలం బాల్కనీలో నిలబడి చూస్తూ ఉన్నారు. అరే మన పేరెంట్స్ని కూడా కిందికి తీసుకురావాలి. కానీ ఎలా? ఇలా. ఇంకా ఇంటి దగ్గర ఎక్కడెక్కడైతే నీళ్లు నిలబడ్డాయో అక్కడ పడవని చేసి వదులుతాడు. అలా నీళ్లలో వెళ్తున్న పడవని చూసి మిగతా పిల్లలు కూడా పడవ తయారు చేసి నీళ్లలో వేస్తారు. ఇంకా నీళ్లలో పడవల పోటీ మొదలైంది. కొంతమంది పడవ త్వరగా వెళ్తుంది, కొంతమందిది మునిగిపోతుంది. అదంతా చూసి పిల్లలు చాలా సంతోషిస్తారు. పైన పేరెంట్స్ కూడా ఇదంతా చూసి సంతోషిస్తూ ఉంటారు. కాని వాళ్ళకి అర్థమైంది పిల్లలు పడవ సరిగ్గా తయారు చేయలేకపోతున్నారు అని. అందుకే అందరూ కలిసి కిందికి వస్తారు. పిల్లల మెసేజ్ పేరెంట్స్ దాకా వెళ్ళింది. అరే ఓ శర్మ గారు, పిల్లలు పిలుస్తున్నారు కదా, వెళ్దామా? ఏమన్నారు? వినిపించడం లేదు. అరే కిందికి పదండి. సరే పదా పదా. ఇంకా ఏంటి, అందరి పిల్లల పేరెంట్స్ కూడా కిందికి వస్తారు. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో కలిసి పిల్లలైపోతారు. అందరూ పడవలు తయారు చేయడం మొదలుపెట్టారు. నాన్న మాకు పడవ తయారు చేయడం వచ్చు, కానీ ఇలా చేస్తే మీరు కూడా కిందికి వస్తారని చేశాం. అది విని అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా ఏంటి, గట్టు చింకి సొసైటీ మొత్తం వానలో నాట్యం చేస్తూ ఉంటుంది. వర్షం ఎంత జోరుగా కురిసింది అంటే చూస్తూ చూస్తూ గార్డెన్లో బురదైంది. ఇంకా ఏంటి, పిల్లలు ఆ బురదలో జారి జారి పడి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే బంతి గట్టిగా అరుస్తాడు, కాపాడండి కాపాడండి కాపాడండి. పిల్లలు వెనక్కి తిరిగి చూస్తే 10 వడలు ఒక్కటేసారి తినే గుండ్రపు బంటి బురదలో ఇరుక్కుపోతాడు. అరే నవ్వకండి, నన్ను బయటకు తీయండి. పిల్లలందరూ కలిసి బంటి చేతులు పట్టుకుని అతని బయటకు లాగుతూ ఉంటారు. బంటి రారా రా. పిల్లలు వాళ్ళ బంతి కనీసం జరగను కూడా లేదు. ఇంకా బురద వల్ల అందరి చేతులు జారుతూ ఉంటాయి. ఇంకా అక్కడ అందరూ బురదలో పడిపోతూ ఉంటారు. ఒక పని చేద్దాం, బంటిని ఇక్కడే ఉండనిద్దామా? ఏం చేస్తున్నావు? లేదు లేదు, నేను కూడా మీతో వస్తాను. ఇంకా అలా అని బంతి ఎలాగోలా కష్టపడి కాలు బయటకు తీస్తాడు. ఇంకా చూస్తూ చూస్తూ బంతి బురద నుంచి బయటకొస్తాడు. చూసారా, మనం లాగుతుంటే వీడు ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు అయింది. సమయంతో పాటు వాన ఇంకా జోరుగా కురిసింది. ఆగే మాటే లేదు. ఇంకా పిల్లలు కూడా వర్షం ఆగాలి అని అనుకోలేదు. అందరూ వాళ్ళ సైకిళ్ళు బయటికి తీసి వర్షంలో పిల్లలందరూ సైకిల్ తొక్కుతూ ఉంటారు. సొసైటీ మొత్తం చిన్న నదిలా మారిపోయింది. అందులో నుంచి సైకిల్ వెళ్ళేటప్పుడు నీళ్లు అలా బయటికి పడుతూ ఉంటాయి. మాటిమాటికి నీళ్లలో సైకిల్ పోనిచ్చి నీళ్లను ఎగరేస్తుంటే భలే మజా వస్తుంది. అరే యార్ పదా, వర్షం ఆగిపోయింది, పైకి వెళ్దాం. వెళ్దాం. కానీ పిల్లలెక్కడున్నారు? అందరూ పేరెంట్స్ పిల్లల కోసం అక్కడా ఇక్కడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా వాళ్ల మీద రంగురంగుల నీళ్లు కురవడం మొదలైంది. అరే
ఇదేంటి పూ పసుపు గులాబీ రంగుల వర్షం ఎలా మొదలైంది హఠాత్తుగా? ఆకాశంలో ఇంద్రధనస్సు విరిగిపోలేదు కదా. అరే, రంగుల ప్యాకెట్లు విరుగుతున్నాయి. ఇంద్రధనస్సు కాదు విరిగింది, అటు చూడండి. పైకి చూస్తే గట్టు చింకి ఇంకా సొసైటీలోని పిల్లలందరూ మిద్దె మీద నిలబడి హోలీ రోజు మిగిలిన రంగులను ఆకాశంలో చల్లుతూ ఉంటారు. ఆ రంగులు వర్షంలో కలిసి రంగుల వర్షం కురుస్తుంది. ఆ వర్షం చాలా అందంగా ఉంది. పిల్లలు దానికి రంగులు పూసి ఇంకా అందంగా తయారు చేశారు. గట్టు చింకి ఇంకా జూ. గట్టు చింకీలు చాలా అనవసరమైన జంతువులను చూశారు. ఎలా అంటే కుక్క, పిల్లి, మామయ్య ఊరిలో ఆవులు, మేకలు ఇంకా గుర్రాలు కూడా. కానీ అడవి జంతువులు కేవలం టీవీలో ఇంకా పుస్తకాల్లో మాత్రమే చూశారు. వాళ్ళకి అడవి జంతువులను చూడాలి అని బాగా అనిపించేది. కానీ పాపం గట్టు చింకి అడవికి వెళ్ళి అడవి జంతువులను చూడలేరు. ఇంకా నాన్నకి వాళ్ళని తీసుకుని జూకి వెళ్లే సమయమే లేదు. నాన్నని జూకి తీసుకుని వెళ్ళమని జిద్దు చేసి చేసి అలసిపోయారు. కానీ ఒకరోజు అద్భుతం జరిగింది. జూ చూడ్డానికి అవకాశం వాళ్ళ దగ్గరికి నడుస్తూ వచ్చింది. క్లాసులో ఒకరోజు మిశ్రా సార్ చదివిస్తూ హఠాత్తుగా ఆపేస్తారు. అరే, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. రేపు నేను మన క్లాస్ని అలా చిన్న ట్రిప్ జూకి తీసుకుని వెళ్ళబోతున్నాను. అక్కడ నేను మీ అందరినీ అడవి జంతువులు ఇంకా పక్షులను కల్పిస్తాను. రేపు దానికి సంబంధించి అందరూ రెడీగా రండి. అది విని పిల్లలందరూ సంతోషిస్తారు. కానీ మీకు తెలుసా అందరికన్నా సంతోషంగా ఎవరు ఉన్నారో? అవునండి, మన గట్టు చింకి. గట్టు చింకి ఇంటికి రాగానే వాళ్ళు నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. నాన్న ఎప్పటిలా ల్యాప్టాప్లో బిజీగా ఉంటారు. నాన్న, మీ ఒక టెన్షన్ తీరిపోయింది. అరే, ఏ టెన్షన్? జూ తీసుకెళ్ళే టెన్షన్. జూ, అది నేనిక్కడ మీకు ఇంట్లో కూర్చోబెట్టి చూపిస్తాను. గట్టు చింకి ఇద్దరూ కలిసి స్కూల్కి చాలా చక్కగా తయారయ్యి స్కూల్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి బస్సులో కూర్చుంటారు. ఇంకా బస్ జూకి బయలుదేరింది. అరగంట తర్వాత సిటీ బయట ఉన్న జూ దగ్గరికి వెళ్ళి ఆగింది. అందరూ పిల్లలు కిందకు లైన్గా దిగి జూ ముందుకు వెళ్ళి నిలబడతారు. బయట ఒక టికెట్ కౌంటర్ ఉంది. పక్కనే ఒక బోర్డు ఉంది. దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి. పిల్లలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవండి. ఇంకా మనం జూలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. గట్టు ఇంకా చింకి ఆ బోర్డు మీదది చదువుతున్నారు. సరే, లోపలికి పదండి. కానీ సార్, టికెట్స్. డోంట్ వరీ గట్టు, జూ టికెట్లు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. నేను నిన్నే మనందరికీ టికెట్స్ తీసుకున్నాను కూడా. పిల్లలు లోపలికి వెళ్లారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టు. జూ సిటీలో భాగమైనా అక్కడ ఒక హార్న్ చప్పుడు లేదు. ఇంకా మనుషుల అరుపులు కేకలు లేవు. కేవలం పక్షుల అరుపులు ఇంకా జంతువుల అరుపులు మాత్రమే వస్తూ ఉంటాయి. తర్వాత పిల్లలు ఒక పెద్ద పంజరం దగ్గరికి వస్తారు. అక్కడ లోపల ఒక పెద్ద మెడ ఉన్న జిరాఫీ ఉంటుంది. జిరాఫీ తల పైకి ఎత్తి చెట్టు ఆకులు తింటూ ఉంటుంది. దాని మెడ చూడు. దాని మెడ ఎంత పొడవుగా ఉందో. అది నీళ్లు ఎలా తాగుతుందంటావు? జిరాఫీ ఒక అడవి జంతువు, తోడుగా ఒక శాకాహారి జంతువు. అడవిలో చెట్లు పొడవుగా ఉంటాయి. జిరాఫీ తల చెట్టు దాకా వెళ్ళడానికి, అది తేలికగా భోజనం చేయడానికి దాని మెడ పెద్దగా ఉంటుంది. నీళ్లు తాగడానికి దానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అది దానికి ఒక ఉపాయం తెలుసుకుంది. జిరాఫీ దాని 2 కాళ్ళు వంచి తల వంచి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా మిశ్రా సార్ పిల్లలకు ఒక్కొక్క జంతువుని చూపిస్తూ ఉంటాడు. ఇంకా వాటి వివరాలు చెప్తూ ఉంటాడు. పిల్లలు జీబ్రా, కోతి, పక్షులు ఇలా చాలా రకాల జంతువులను ఇంకా పక్షుల్ని చూస్తారు. అందులో పిట్టలు, చిలుకలు, హంస ఇలా చాలా రకాల పక్షులు ఉన్నాయి. అరే, అటు చూడండి. చింకి పిల్లలకి ఒక పంజరం చూపిస్తుంది. అందులో ఒక అందమైన నెమలి దాని అందమైన పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. మిశ్రా సార్ పిల్లలకి నీళ్ళలో ఉన్న చేపలు, ముసళ్ళు ఇంకా చాలా రకాల జంతువులు చూపిస్తారు. ఇంకా పిల్లలైతే పాములు చూసి చాలా భయపడతారు. బ్లాక్ కింగ్ కోబ్రా అన్నిటికన్నా భయంకరంగా కనబడుతుంది. తర్వాత అందరూ అక్కడే జూలో కూర్చొని భోజనం చేసి ప్రోగ్రాం కూడా తయారు చేసుకున్నారు. భోజనం చేసుకుంటూ మిశ్రా సార్ పిల్లల ప్రశ్నలకు జవాబు చెప్పారు. సార్, ఈ అన్ని జంతువుల్ని మంచిగా చూసుకుంటారా ఇక్కడ?
అవును, వాళ్ళ భోజనం, నీళ్లు, మందులు, డాక్టర్ అన్ని ఏర్పాట్లు ఇక్కడ జూలోనే చేస్తుంటారు. వాటి కోసం ఎంతో మంది ఆఫీసర్లుంటారు. సార్, ఈ అందమైన జంతువులను పంజరంలో బంధించి ఎందుకు ఉంచుతారు? వీటిని బయట ఎందుకు వదిలేయరు? మంచి ప్రశ్న చింకి. అలా కాదు, అడవిలో అన్ని జంతువులు బంధించి ఉంటాయి అని. కానీ ప్రతి జాతి యొక్క ఒక్కొక్క జీవిని ఇక్కడ పెట్టారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే జనాలు వాటిని చూడటానికి. ఆలోచించండి, ఒకవేళ జూ లేకపోతే అందరూ అడవికి వెళ్ళి జంతువులను చూసే ధైర్యం చేస్తారా? ఇంకొక కారణం, జంతువులను స్టడీ చేయడానికి వాటన్నిటినీ ఇక్కడ స్టడీ చేస్తారు. ఈ స్టడీ జంతువులకు కూడా ఉపయోగపడుతుంది, మన మనుషులకు కూడా. ఎందుకంటే మనం కలిసి ఒక భూమిపై ఉండాలి కదా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మిశ్రా సార్ పిల్లలకి ఇంకా కొన్ని వివరాలు చెప్తారు. భోజనం చేసి తర్వాత మిశ్రా సార్ ఇలా అంటారు. పిల్లలు, ఇప్పుడు భయపడకూడదు, ఎందుకంటే మనం సింహాన్ని చూడడానికి వెళ్తున్నాము. అది విని పిల్లలందరూ భయపడతారు. కానీ అందరికన్నా ఎక్కువ చింకీ భయపడుతుంది. చింకీ అయితే టైగర్ని చూడ్డానికి కూడా రాను ఉంటుంది. కానీ గట్టు ఇంకా మిశ్రా సార్ తనకి అర్థమయ్యేలా చెప్తారు. తల్లి, టైగర్ పంజరంలో ఉంటుంది. అది మనల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ టైగర్ చూడకపోతే జూకి వచ్చి లాభమేముంది? ఆ చింకీ, అది పులి అయితే నువ్వు ఆడపులి. పులికి చూపించు, పులి కన్నా ఆడపులి తక్కువ ఏం కాదు అని. చింకీ ఒప్పుకుంటుంది. అందరూ టైగర్ని చూస్తారు. టైగర్ చాలా శాంతంగా ఉంది, కానీ గంభీరంగా ఉంది. దాన్ని చూసే ఎక్స్ప్రెషన్సే వేరు. అందరూ టైగర్ దగ్గర కాస్త సమయం గడిపారు. తర్వాత అందరూ ఏనుగు ఇంకా ఒంటె మీద కూర్చొని జూ అంతా తిరుగుతారు. ఇంకా సాయంత్రం అవ్వగానే అందరూ మళ్ళీ తిరిగి బస్సులో కూర్చుని జూకి టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. గట్టు యొక్క రిజల్ట్. గట్టు ఇంకా చింకీల ఎగ్జామ్లు పూర్తవుతాయి. అందుకే సెలవులు ఇంకా వాటికి తోడు అల్లరులు నడుస్తూ ఉన్నాయి. అమ్మా, గట్టు నా జుట్టు పీకుతున్నాడు. లేదమ్మా, నేను జుట్టులో వెంట్రుకలు లెక్క పెడుతున్నానంతే. నోరు మూసుకోండి, ఇద్దరూ ఒకటే. రోజు అంతా అల్లరి చేస్తూ ఉంటారు. పదండి, పుస్తకాలు తీయండి. అమ్మా, ఇప్పుడు సెలవులు కదా, నో పుస్తకాలు నో చదువు. ఎవరు చెప్పారు సెలవులో చదువుకోకూడదు అని? పుస్తకాలు తీయండి, పదండి. అమ్మా, మేము టీవీ చూస్తాము. అస్సలొద్దు, మీ నాన్న విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆయనకి డిస్టర్బ్ అవుతుంది. మేము ఎక్కువ సౌండ్ పెట్టాము, ప్లీజ్. అసలొద్దు, పదండి, పుస్తకాలు తీయండి. గట్టు చింకి బాధగా పుస్తకాలు తీసుకుని కూర్చుంటారు. అప్పుడే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ప్రశాంతంగా ఉంది. ఏమైంది, ఇద్దరూ పడుకున్నారా? అరే, వాళ్లకు నిద్ర ఎప్పుడొస్తుంది? వాళ్ళు పడుకోరు, ఇంకా మనల్ని పడుకోనివ్వరు. పుస్తకాలు తెరుచుకొని కూర్చున్నారు. ఎవరికి తెలుసు సరిగ్గా చదువుతారో లేదో, ఇంకా చూడాలి. అప్పుడే చింకీ అరుస్తుంది. అమ్మా, వీడు నా బుక్ కవర్ చింపేశాడు. చూసారా, చెప్పాను కదా, నేను పడలేకపోతున్నాను. తెలీదు వీళ్ళ రిజల్ట్ ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వీళ్ళు స్కూల్ మొదలవుతుందో. వదిలేయి, పిల్లలు కదా, అల్లరి చేస్తూనే ఉంటారు. ఎండాకాలం సెలవులు కదా, ఏం పని చేయలేక అల్లరి చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ఎలాగైనా బిజీగా ఉంచాలని నాకు అనిపిస్తుంది. రాత్రి గట్టు చింకి నాన్నతో కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు. అమ్మా, డిన్నర్. తెస్తున్నాను, ఒక 2 నిమిషాలు. ఖాళీగా కూర్చొని గట్టు చింకీలకు బోర్ కొడుతుంది. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కొడుతూ పాట పాడుతూ ఉంటారు. జింతా తా చితా చితా జింతా తత్తా, జింతా తా చితా చితా జింతా తత్తా, జింతా తా చితా చితా. జింతాకుతా జింతాకుతా. అమ్మ డిన్నర్ తీసుకుని వస్తుంది. ఇంకా ఇద్దరు పనులు చూసి కోపడుతుంది. గట్టు చింకి, ఇది ఇల్లు, థియేటర్ కాదు. పాట పాడడం ఆపేసి నోరు మూసుకొని డిన్నర్ చెయ్యండి, సరేనా? అప్పుడు నాన్న ఇలా అంటాడు. అరే, వీళ్ళిద్దరూ బాగా వాయిస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళకి తబలా నేర్పించాలని. సొసైటీలో అందరికన్నా పెద్ద తబలా ప్లేయర్ ఉన్నారు, శంకర్ నారాయణ్. అతని దగ్గరికి పంపిస్తాను. తీసుకెళ్ళండి, ఇంట్లో కాస్త ప్రశాంతతన ఉంటుంది. లేదు నాన్న, మేము తబలా వాయించము. మీరు గిటార్ తీసుకుని రండి, మేము దాన్ని వాయిస్తాం. పిల్లలు, మీ వేళ్లలో రిధం ఉంది. మీరు శంకర్ గారి దగ్గరికి వెళ్తే ముందుకెళ్ళాక మంచి తబలా ప్లేయర్ అవుతారు. తర్వాత ఏముంది, మరుసటి రోజు నాన్న ఇద్దరిని శంకర్ గారి ఫ్లాట్కి తీసుకుని వెళ్లారు. ఇంకా ఇద్దరి ట్రైనింగ్ మొదలైంది. శంకర్ గారు చెప్పిన విధంగా ఇద్దరు తబలా వాయిస్తూ ఉంటారు. శంకర్ గారు ఏమంటారు?
చింకీకి ఇంకా సమయం పడుతుంది, కానీ గట్టు త్వరగా నేర్చుకుంటాడు. అతను చాలా త్వరగా బీట్ పట్టుకుంటాడు, కానీ చింకీ ధ్యాస ఎక్కడో ఉంటుంది. రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇద్దరూ శంకర్ గారి దగ్గరికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవారు. ఇంకా గట్టుకి తబలా మీద చేతులు ఫ్రీ అవుతాయి. అతను చాలా బాగా తబలా వాయించడం మొదలుపెట్టాడు. కానీ పాపం చింకీ ఇప్పటికీ బీట్ కొట్టలేకపోతుంది. ఇంకా అలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. దేనికైతే పిల్లలు భయపడతారు, రిజల్ట్ రోజు. గట్టు చింకీ రిజల్ట్ తీసుకోవడానికి స్కూల్కు వెళ్తారు. మిశ్రా సార్ అందరికీ రిజల్ట్ ఇస్తారు. చింకీ క్లాస్లో ఫస్ట్ వస్తుంది. అందరూ చప్పట్లు కొట్టి తనని పొగుడుతారు. కానీ పాపం గట్టు ఫెయిల్ అవ్వబోయి తప్పించుకున్నాడు. చాలా తక్కువ మార్కులు వస్తాయి అతనికి. నీ రిజల్ట్ చూపించు. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చూడు. గట్టు చాలా భయపడతాడు. అతను తన రిజల్ట్ని ఎవ్వరికీ చూపించలేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు గట్టు ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఒక బాబుని తిడుతూ ఉంటాడు. ఎన్ని తక్కువ మార్కులా? దానికన్నా నువ్వు ఫెయిల్ అయ్యున్నా బాగుండేది. నీకోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను నేను. స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, స్విమ్మింగ్ క్లాస్, కంప్యూటర్, సైకిల్, ఇంకా ఎన్నో. ఈ మార్కులా? సిగ్గుపడాలి. గట్టు భయపడతాడు. నాన్న కూడా అతన్ని ఇలానే తిడతాడేమో అని. ఇద్దరూ సొసైటీకి చేరుకోగానే, చింకీ నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా వెళ్ళమని, నేను తర్వాత వస్తాను. ఇలా చెప్పి గట్టు పరిగెడతాడు. ఇంకా చింకీ ఇంటికి వెళ్తుంది. చింకీ రిజల్ట్ చూసి అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళు చింకీ నోరు తీపి చేస్తారు. గట్టు ఎక్కడున్నాడు? పారిపోయాడు. ఏమీ చెప్పలేదు. ఖచ్చితంగా తక్కువ మార్కులు వచ్చుంటాయి, అందుకే భయపడి పారిపోయి ఉంటాడు. పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఇంటికే వస్తాడు కదా. కానీ సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత రాత్రి అవుతుంది. అయినా గట్టు ఇంటికి రాలేదు. అమ్మా నాన్న చింకీ అందరూ కంగారు పడి గట్టుని అక్కడా ఇక్కడ వెతుకుతూ ఉంటారు. కానీ గట్టు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నా గట్టు? అన్ని చోట్ల వెతికాము. పదండి ఇంక పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అప్పుడే నాన్నకి ఒక ఫోన్ వస్తుంది. కాల్లో మాట్లాడిన తర్వాత నాన్న హాయిగా ఊపిరి వదులుతూ ఇలా అంటాడు. ఉఫ్, థ్యాంక్ గాడ్. పూర్తి సొసైటీ అంతా వెతికాము, కానీ శంకర్ గారింటిని మర్చిపోయాము. ఆయనే కాల్ చేశారు. గట్టు అక్కడే కూర్చున్నాడట. అమ్మా నాన్న ఇంకా చింకీ శంకర్ గారింటికి వెళ్తారు. గట్టు ఒక మూలన కూర్చుని ఉంటాడు. వచ్చినప్పటి నుంచి ఇలానే కూర్చొని ఉన్నాడు, ఏమీ చెప్పడం లేదు. నాన్న గట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. విషయమేంటి నాన్న? గట్టు రిజల్ట్ ముందుకు పెడతాడు. నాన్న రిజల్ట్ చూడగానే అతనికి అంతా అర్థమవుతుంది. నీకు మార్కులు తక్కువ వచ్చాయని నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నాన్న తిడతాడనుకున్నావా? లేదు నాన్న, నేను అస్సలు తిట్టను. మార్కులు తక్కువ రావడంలో ఏ తప్పు లేదు. నువ్వు చదువుకోకపోతేనే అదే తప్పు. నువ్వు కష్టపడ్డావు, అందుకే ఈ మార్కులు ఆ కష్టానివి. నీవి ఏమీ పర్వాలేదు. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చదువు, మంచి మార్కులు వస్తాయి. పద ఇంటికి వెళ్దాం. అప్పుడే శంకర్ గారు ఇలా అంటారు. బాబు, పిల్లలందరూ ఒకటేలా ఉండరు. కొంతమంది చదువులో హుషారుగా ఉంటారు. సచిన్ టెండూల్కర్ చదువులో వీక్, కానీ క్రికెట్లో గ్రౌండ్లోని ఎంత ధైర్యంగా నిలబడతాడు. మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చదువులో వీక్ అయినా ఎంత బాగా తబలా వాయిస్తావు, చింకీ కన్నా బాగా. అందుకే మన దగ్గర ఏదైతే ఉందో మనం దానికి గర్వపడాలి. నిరాశపడకూడదు. ఇంకా కష్టపడి అన్నీ సొంతం చేసుకోవాలి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. పద ఇంకా తబలా వాయించు. మీ అమ్మా నాన్న చూడాలనుకుంటున్నారు. నేను నిన్ను ట్రైన్ చేశానా లేదా? అది విని గట్టు సంతోషిస్తాడు. అతను కళ్ళు తుడుచుకుని తబలా ముందు కూర్చుంటాడు. గట్టు తబలా వాయించడం మొదలు పెట్టగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా చూస్తూ చూస్తూ అతని తబలా వాయించడంలో లీనమైపోతాడు. నాన్న యొక్క ఆఫీస్. గట్టు చింకీ వాళ్ళ నాన్న ఒక ఆఫీస్ ఎంప్లాయ్. ఇంకా గట్టు చింకీ స్కూల్లో చదివే చిన్న చిన్న అందమైన పిల్లలు. నాన్న రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గట్టు చింకీలని స్కూల్లో డ్రాప్ చేసేవారు. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళేవారు. గట్టు చింకీ నాన్న ఆఫీస్ చూడాలి అని అనుకునేవారు. కానీ అలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇక ఇద్దరూ నాన్న ఆఫీస్ చూడలేకపోతారు. నాన్న, ఎన్నిసార్లు అడిగాము మేము, మీతో ఆఫీస్ తీసుకెళ్ళొచ్చు కదా. తల్లి, ఎలా తీసుకుని వెళ్ళను? నా ఆఫీస్ టైం ఇంకా మీ స్కూల్ టైం రెండూ ఒకటేసారి. నేను మిమ్మల్ని ఆఫీస్కి తీసుకుని వెళ్తే మీకు స్కూల్కి ఆలస్యం అవుతుంది. ఇంకా మీ స్కూల్ విడిచే సమయానికి
మా ఆఫీస్ మూసేస్తారు. నాన్న, సాటర్డే రోజు మాకు హాఫ్ డే ఉంటుంది. కానీ బాబు, వీకెండ్ రోజు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇంతలా అడుగుతున్నారు కదా, తీసుకుని వెళ్ళండి మీ ఆఫీస్కి, చూపించండి కదా. అలా అయితే సాటర్డే రోజు నువ్వు పిల్లల్ని తీసుకుని ఆఫీస్కి రా. ఎలా అయినా సాటర్డే రోజు నువ్వే వెళ్ళని ఇంటికి తీసుకొస్తావు కదా, ఆ రోజు ఇంటికి కాకుండా ఆఫీస్కి తీసుకుని రా. లేదు బాబు, నేను రాను మీ ఆఫీస్కి, చాలా బోర్ కొడుతుంది నాకు అక్కడ. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. చూసారా పిల్లలు, మీ అమ్మకి మా ఆఫీసులోని బోర్ కొడుతుందంట. అయితే మీరే ఆలోచించండి మీ పరిస్థితి ఏంటని. ఆఫీస్కి తీసుకెళ్తాను వేరే సందర్భంలో. అది విని గట్టు చింకి చాలా బాధపడతారు. మీరెప్పుడు అలానే అంటారు, తెలీదు ఆ సందర్భం ఎప్పుడు వస్తుందో. ఒక సాటర్డే రోజు ఉదయాన్నే గట్టు చింకి స్కూల్ కోసం తయారవుతారు. పదండి పిల్లలు, ఉదయం 7:30 అయింది. ఇవాళ మీకు హాఫ్ డే. అప్పుడే అమ్మ గట్టుని పిలుస్తుంది. ఇక గట్టు కిచెన్లోకి వెళ్తాడు. ఇక అమ్మని కలిసి వచ్చిన తర్వాత గట్టు చాలా సంతోషంగా ఉంటాడు. పదా నాన్న. ఏం చెప్పింది మీ అమ్మ? ఏమీ లేదు. గట్టు చింకి నాన్న కారులో కూర్చుంటారు. ఇంకా నాన్న ఇద్దరిని స్కూల్లో దింపుతాడు. వినండి, మీ అమ్మ వస్తుంది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడే గేట్ దగ్గర ఎదురు చూడండి, ఎటూ తిరగకండి. నాకు తెలుసు నాన్న, మీరు వెళ్ళండి. నాన్న వెళ్తాడు. ఇక గట్టు చింకీలు కూడా క్లాసులోకి వెళ్లి కూర్చుంటారు. చూస్తూ చూస్తూ 12 అవుతుంది. ఇంకా గట్టు చింకీలా హాఫ్ డే పూర్తవుతుంది. ఇద్దరూ గేట్ దగ్గరికి వచ్చి నిలబడతారు. చాలా సమయం అవుతుంది. ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మలతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ గట్టు చింకీల మమ్మీ స్కూటీ తీసుకుని రాలేదు. అందుకే చింకీకి కంగారుగా ఉంటుంది. తెలీదు అమ్మ ఎందుకు రావడం లేదు. అమ్మ రాదు చింకి, మనం నాన్నతోనే కలిసి ఇంటికి వెళ్ళాలి. కానీ నాన్న ఎలా వస్తాడు? ఇవాళ సాటర్డే, ఇవాళ అమ్మ వస్తుంది. నాన్న ఆఫీస్లో ఉండి ఉంటారు. అయితే మనమైనా ఆఫీస్కి వెళ్ళాలి. ఎలా నడుస్తాము అంత దూరం? లేదు, ఆటోలోని. అమ్మ ఆటోకి డబ్బులు కూడా ఇచ్చింది. ఇదిగో చూడు. గట్టు చేతుల్లో డబ్బులు చూసి చింకీకి ఏమీ అర్థమవ్వదు. అప్పుడు గట్టు ఇలా అంటాడు. చింకి, నీకు అస్సలు బుద్ధి లేదు. అమ్మ కావాలని ఇవాళ మనల్ని తీసుకెళ్ళడానికి రాలేదు. ఎందుకంటే మనం నాన్న ఆఫీస్కి వెళ్ళాలని. ఉదయం నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. ఇంకా తను నా చెవిలో చెప్పింది, ఇవాళ నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రాను. మీరిద్దరూ ఆటోలో నాన్న ఆఫీస్కి వెళ్ళండి. అతని ఆఫీస్ చూడండి. ఇంకా ఆయనతో కలిసి సాయంత్రం ఇంటికి రండి. ఏమంటావు చింకి, వెళ్దామా? చింకీకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను ఒక్కసారిగా అరుస్తుంది. పదా. తర్వాత ఏముంది, గట్టు చింకి ఒక ఆటోలో కూర్చుని నాన్న ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్ బిల్డింగ్ చాలా పెద్దగా గొప్పగా ఉంటుంది. బయట నుండి ఇద్దరు చాలాసార్లు చూస్తారు. కానీ వాళ్ళ లోపల నుంచి చూసి అవకాశం దొరికింది. ఇద్దరూ గేట్ దగ్గర నిలబడతారు. అప్పుడే హఠాత్తుగా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని చూస్తాడు. షట్, ఇప్పుడు అతనికి ఏం చెబుతాము? గార్డ్ ఇద్దరి దగ్గరికి వస్తాడు. అతని చేతిలో కర్ర ఉంటుంది. కర్రని చూసి గట్టు చింకి భయపడతారు. అప్పుడే హఠాత్తుగా గార్డ్ నవ్వుతూ ఇలా అంటాడు. అరే గట్టు చింకి, మీరా? ఏంటి నాన్న కలవడానికి వచ్చారా? మీరు మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు? మేము మొదటిసారి వస్తున్నాము. అరే, మీ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలోని అప్లోడ్ చేశారు కదా, నేను అది చూశాను. మిమ్మల్ని కలిసినందుకు చాలా బాగా అనిపిస్తుంది. పదండి, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. గార్డ్ అలా చెప్తూ ఉండగా అప్పుడే నాన్న వస్తాడు. గట్టు చింకి, మీరు ఇక్కడ? నాన్న, మీకెలా తెలుసు మేమొచ్చామని? నేను మిమ్మల్ని సీసీటీవీలో చూశాను, కానీ మీ అమ్మ ఎక్కడ ఉంది? గట్టు నాన్నకి విషయమంతా చెప్తాడు. అయితే నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. మీ అమ్మ కూడా ఇంత పెద్దగా అయింది, కానీ ఇంకా చిన్న పిల్లలా పనులు చేస్తూ ఉంటుంది. సరేలే, ఇక పదండి, లోపలికి వెళ్దాం. తర్వాత ఏంటో గట్టు చింకి నాన్నతో ఆఫీస్ లోపలికి వెళ్తారు. అయితే ఆఫీస్ చాలా క్లీన్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లోపల కంప్యూటర్స్ ఇంకా దాని ముందు అందరూ కూర్చొని పనిచేస్తూ ఉంటారు. గట్టు చింకీలని చూసి అందరూ సంతోషిస్తారు. హాయ్, వెల్కమ్ గట్టు చింకి. హలో, థ్యాంక్స్. హౌ How ఆర్ are యు? you? నాన్న గట్టు చింకీలకు పూర్తి ఆఫీస్ అంతా తిప్పి చూస్తాడు. ఆఫీసులో వేరే వేరే డిపార్ట్మెంట్స్ చూపించాడు. నాన్న అతని క్యాబిన్లోకి వస్తాడు. నాన్న, మీరు చెప్పారు ఆఫీస్లో బోర్ కుడుతుందని, కానీ మాకిక్కడ భలే మజా వస్తుంది. పిల్లలు, మీకు చాలా సంతోషంగా ఉంది.
కానీ మీరు తిరగడానికి వచ్చారు. మాకు పని ఉంది కదా. అది మీరు సరిగ్గా చెప్పారు నాన్న. మీకు మరియు మీ టీం మెంబర్స్కి వర్క్ చాలా ఉంటుంది కదా. అప్పుడే నాన్న బాస్ వస్తాడు. అతను చాలా సంతోషంగా ఉంటాడు. అరే విచిత్రంగా ఉంది. గట్టు చింకి మన ఆఫీసులో కాలు పెట్టగానే కుకర్జా బిల్డింగ్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఓ థ్యాంక్ గాడ్ నిషాన్ సార్. కంగ్రాచులేషన్స్, మన కష్టం వృధా కాలేదు. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్స్ పిల్లలు. కింద చిన్న పార్టీ అరేంజ్ చేశాను. నాన్నను తీసుకుని త్వరగా రండి. బాస్ వెళ్ళగానే చింకీ నాన్నతో ఇలా అంటుంది. చూసారా నాన్న, మీరు మాకు ఒక మంచి సందర్భంలో ఆఫీస్కి తీసుకొస్తా అన్నారు కదా, కానీ ఉల్టా అయింది. మేము రాగానే మంచి సందర్భం వచ్చింది. అందుకే సందర్భం కోసం ఎదురు చూడకూడదు. వావ్ తల్లి, చాలా మంచి విషయం చెప్పావు. శభాష్. హైడ్ అండ్ సీక్. గట్టు చింకీ రోజులు కూడా అచ్చం మీలానే రొటీన్ అయిపోయింది. ఇంటి నుంచి స్కూల్, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్యూషన్. ఇక్కడ అమ్మా నాన్నల పరిస్థితి కూడా అదే. అమ్మ ఉదయం నుంచి రాత్రి వరకు అందరి కోసం పరుగెడుతూనే ఉండేది. నాన్న రోజంతా ఆఫీసులోనే ఉండేవాడు. కానీ ఈ సండే అలా జరగలేదు. ఎందుకు అంటే సండే హాలిడే అందర్నీ ఫ్రెష్ చేసేసింది. ఇలా మనం అందరం కలిసి వారం తర్వాత ఇలా ఒక్క దగ్గరే కూర్చొని హాయిగా ఉన్నాం. భలే ఉంది. హా, ఇవాళ నాకు అనిపిస్తుంది ఇవాళ మనం అన్ని షెడ్యూల్ కి హాలిడే ఇచ్చి మజా చేయాలి. మనం ఇవాళ హైడ్ అండ్ సీక్ ఆడితే ఎలా ఉంటుంది అమ్మా? ఏమంటావ్? అందులో పెద్ద విషయం ఏముంది? నేను రోజు హైడ్ అండ్ సీక్ ఆడతాను. ఇందులో నన్ను కనుక్కునేవారు ఎవరూ లేరు. అదేం లేదమ్మా. స్కూల్ నుంచి రాగానే నేను మిమ్మల్ని వెతకడానికి వస్తాను కదా. నాన్న చెప్పండి, ఆడుకుందామా? చూద్దాం. నాన్న కేవలం అలా అంటాడు అంతే. పాపం గట్టు చింకీల మూడు పాడైపోతుంది. గట్టు ఇంకా చింకీ లంచ్ పూర్తి చేసుకుని వాళ్ళ గదిలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ గది ముందే నాన్న నిలబడి ఉంటాడు. ఫోన్లో బిజీగా ఉంటాడు. గట్టు చింకీ అతనితో ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతారు. అరే ఎందుకు వెళ్ళిపోతున్నారు? మనం ఆడుకోవాలి కదా. ఏ మీరు నిజం చెప్తున్నారా నాన్న? అరే బాబు అవును. థ్యాంక్స్ నాన్న. కానీ అమ్మ ఎక్కడా? అప్పుడే వెనక నుంచి అమ్మ వస్తుంది. ఇంకా పిల్లల్ని ఢప్ చేస్తుంది. ఢబ్బా! అమ్మా, నేనెంత భయపడ్డానో తెలుసా? నా చిన్ననాటి స్నేహితురాలు మీనా కూడా ఇలాగే భయపడేది. తను ఏదో పాపం పని చూస్తూ ఉండేది. నేను వెంటనే వెళ్లి ధబ్బా చేసేదాన్ని. అరే నీ గురించి పక్కన పెట్టు. నా కథ విన్నావంటే నువ్వు అసలు నాతో పాటు ఆడుకోవు. అలాగా? ఏం చేసేవారు మీరు? నేను నా ఫ్రెండ్స్ తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడేవాడిని. నేను దాక్కునే చోటు సాయంత్రం వరకు కనిపెట్టేవాడు కాదు. ఇవాళ కూడా మీరు నన్ను ఎవ్వరు కూడా వెతికి పట్టుకోలేరు. మీ గురించి వదిలిపెట్టండి, నాది వినండి. అరే అమ్మా నాన్న, ఆపండి ఆపండి ఆపండి. ఎన్ని కథలు చెప్తారు? మనం ఆడుకోవాలి కూడా కదా. అరే హా పదండి పదండి ఆడుకుందాము. నేను సాయంత్రం 5 గంటలకి ఒక మీటింగ్ కి వెళ్లాల్సి ఉంది. చెప్పండి ఎవరు దాక్కుంటారు? గట్టునే వెతుకుతాడు మనందర్నీ. ఇది అతని ఐడియానే కదా. సరే, నేను వెతుకుతాను. మీరందరూ వెళ్ళి దాక్కోండి. 1 2. అరే చీటింగ్ చేస్తున్నావు, దాక్కోనివ్వు. సరే సరే వెళ్ళు. అందరూ అక్కడ ఇక్కడ పరుగెడతారు. గట్టు కౌంటింగ్ చేస్తూ ఉంటాడు. 8 9 10. నేను వస్తున్నాను. యాహూ! గట్టు మెల్లిమెల్లిగా అందర్నీ వెతుకుతూ ఉంటాడు. ముందు అతనికి ఎవరూ దొరకరు. కానీ డైనింగ్ టేబుల్ కింద అమ్మ దాక్కుని కనిపిస్తుంది. గట్టు మెల్లిగా అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు. ఏంటమ్మా ఇది? ఇక్కడ మీరు దాక్కునేది? గట్టు, నా బంగారు కొండ, నీకొక విషయం చెప్తాను. నాకు దాక్కోవడం రాదు. ఒక పని చెయ్యి, నువ్వు నన్ను వదిలిపెట్టు. మీ నాన్నని పట్టుకో. అదే కదా ఛాలెంజ్. ఇలా నేను చెప్పాను అని నాన్నకు చెప్పకు. అతనితో ఏం చెప్పు అంటే అమ్మ నాకు ఇంకా దొరకలేదు అని, మీరు దొరికారని. గట్టు అమ్మ అల్లరిని అర్థం చేసుకుంటాడు. ఇంకా మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గట్టుకి అర్థం కాదు వాళ్ళ నాన్నని ఎలా వెతకాలి అని. ఎందుకంటే నాన్న టాలెంట్ దాక్కోవడం కాబట్టి. దాంతో పాటు గట్టు అలర్టుగా కూడా ఉంటాడు. ఎందుకంటే చింకీ ఏ క్షణంలో అయినా పిల్లిలా దూకి గట్టుకి దబ్బా ఇస్తుంది కాబట్టి. గట్టు నాన్నని బాగా వెతుకుతాడు. ఐడియా! గట్టు మొబైల్ తీసి నాన్నకి కాల్ చేస్తాడు. హలో గట్టు చెప్పు ఏమైంది? నాన్న మీరు దొరికేశారు. నాన్న మీరు దొరికేశారు.
నాన్న అన్ని సామాన్ల వెనక స్టోర్ రూమ్ లో దాక్కుంటాడు. గట్టు ఇది చీటింగ్. నువ్వు కాల్ చేశావు, అందుకే నేను దొరికాను. లేదు లేదు, తప్పు మీదే. మీకు తెలుసు కదా మనం ఆడుకుంటున్నామని. ఆటలో మనం ఏమైనా చేయొచ్చు. మీరు అలర్ట్గా ఉండాలి కదా నాన్న. మీరు నాన్న రోల్లో నుంచి బయటకు రాలేదు, అందుకే దొరికిపోయారు. అది విని నాన్న నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది. దొరికిపోయారా మీరు? నాకు తెలుసు మీరు ఎక్కువసేపు దాక్కుని ఉండలేరని. అరే, నువ్వు బయటికెందుకు వచ్చావు? నువ్వు నన్ను కాపాడేదానివి కదా. నాన్న, అమ్మ మీకన్నా ముందే దొరికిపోయింది. సరే, ఇప్పుడు చింకీని పట్టుకొని ఇది పూర్తి చెయ్యి. చింకీ చాలా తెలివైంది, అంత తేలిగ్గా దొరకదు. చింకీ ఎవరి కూతురు? చింకీ చాలా అలర్ట్గా ఉండు. నా ఇజ్జత్ మీ సవాల్. గట్టు చింకీని చాలాసేపు వెతుకుతాడు. ఎంతసేపు వెతికినా చింకీ ఎక్కడా కనిపించదు. ఈ చింకి నిజంగానే తెలివైనది. నేను కూడా తెలివిగా ఆలోచించాలి. ఎక్కడ దాక్కుని ఉంటుంది? రూమ్లోనా? లేదు లేదు, బాత్రూంలో. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. చట్టర్ బట్టర్ చింకి, ఎక్కడుంది చింకి? ఫ్రిడ్జ్ లో ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళింది చింకి? గట్టు అలా పాట పాడుతూ ఉంటాడు. ఇంకా మెల్లిగా ఫ్రిడ్జ్ తెరుస్తాడు. చింకీ ఫ్రిడ్జ్లో కూర్చొని ఐస్ క్రీం తింటూ ఉంటుంది. హే, పట్టుకున్నాను పట్టుకున్నాను. అమ్మా నాన్న కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు చింకీని చూసి నవ్వుతూ ఉంటారు. చింకీ ఫ్రిడ్జ్లో నుంచి బయటకొస్తుంది. ఏంటి నాన్న, మీకేమనిపించింది? చెల్లిని నేను పట్టుకోలేననుకున్నారా? వావ్ గట్టు, నువ్వు తేలిగ్గా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేశావు. ఆడటం వల్ల భలే ఉంది కూడా. లేకపోతే ఏంటి, ఇప్పుడు ఇది కూడా తెలిసిపోయింది నాన్నకి అంతకు ముందులాగా దాక్కోవడం రాలేదు అని. పని టెన్షన్ గాని, మొబైల్ అడిక్షన్ కానీ. చూడు, రెండో రౌండ్ లో ఏం జరుగుతుందో. అమ్మా, మీరు కూడా కిచెన్ లోంచి బయటికి రండి. చాలా చోట్లు ఉన్నాయి మీరు దాక్కోవడానికి. మరి నేనేం చేయాలి? ఇది విని గట్టు నవ్వుతూ అంటాడు. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు. అయితే సరే, రెండో రౌండ్ మొదలు పెడదాము. 1, 2. అరే అరే విరండి, మీరంతా దాక్కోండి, నేను మిమ్మల్ని వెతుకుతా. గట్టు ముందు నన్నే పట్టుకున్నాడు కదా, మీరైతే సాయంత్రం అవుతుంది, ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా. మీ మూడంతా ఆఫ్ చేసుకుని ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. పదండి. లేదు లేదు, మీటింగ్ వెయిటింగ్ అన్నీ క్యాన్సిల్. ఇవాళ సండే కదా, అందరం కలిసి సంతోషంగా ఆడుకుందాము. 1, 2. అందరూ దాక్కోడానికి వెళ్తారు. ఇలా రెండవ రౌండు మొదలైపోతుంది. సైకిల్ పోటీ. గట్టు ఇంకా బంటి వాళ్ళ సైకిల్ని గార్డెన్లో తొక్కుతూ ఉంటారు. ఇంకా చింకీ ఇద్దరికి చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉంటుంది. గట్టు, సైకిల్ నాకు కూడా ఇవ్వు, నేను 2 రౌండ్లు వేస్తాను. గట్టు సైకిల్ చింకీకి ఇస్తాడు. చింకీ చాలా ఆనందంతో సైకిల్ తొక్కుతూ ఉంటుంది. గార్డెన్లో 2 రౌండ్లు వేస్తుంది. అప్పుడే బంటి ఇలా అంటాడు. ఈసారి కాంపిటీషన్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి చింకీ. నువ్వు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నావో తెలుసా? అవును చింకీ, బట్టి సరిగ్గా చెప్పాడు. 2 వారాల తర్వాత మన స్కూల్లో జరిగే సైకిల్ పోటీలో నువ్వు పేరు రాయించు. మన ముగ్గురం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే గట్టు. ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటారు. నానా, నేను ఈసారి సైకిల్ కాంపిటీషన్ లో గట్టు బండితో పాల్గొంటాను. తప్పకుండా అన్ని యాక్టివిటీస్ లోని పార్టిసిపేట్ చేయాలి చింకీ. రేపు మీరు ఫారం ఫిల్ చేసి ఇవ్వండి. హా నానా. పీటీ క్లాస్ మొదలవుతుంది. అందరూ పీటీ చేస్తూ ఉంటారు. అప్పుడే సార్ క్లాస్లోకి వస్తాడు నెమ్మదిగా. నేను రిజిస్టర్ తీసుకొని వచ్చాను. పిల్లలందరూ స్పోర్ట్స్ లో మీ పేర్లు రాయించుకోండి. ఫుట్బాల్, బ్యాడ్మింటన్, ఇంకా సైకిల్ పోటీల్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ పేర్లు చెప్పండి. 2 రోజుల తర్వాత రోజు సాయంత్రం దీని ప్రాక్టీస్ మొదలవుతుంది. సార్, నేను సైక్లింగ్ చేస్తా. నేను కూడా. నేను బ్యాడ్మింటన్ ఆడతాను. నేను సైక్లింగ్ చేస్తాను. మెల్లిమెల్లిగా పిల్లలందరూ పేర్లు రాయిస్తారు. ఇంకా స్కూల్లో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలవుతుంది. చింకీ ఇంకా బంటి రోజు సొసైటీలో సాయంత్రం అరగంట సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్కడానికంటే ముందు నువ్వు కాస్త పరిగెత్తు. దానివల్ల నీకు ఒక్కసారిగా ఆయాసం రాకుండా ఉంటుంది. పీటీ సార్ చెప్పారు వార్మప్ చేయాలి అని. సరే గట్టు, ఎలాగైనా నేను ఈ కాంపిటీషన్ లో గెలవాలి. చూడు, ఎలా అయినా సరే నేను గెలుస్తాను, నువ్వు సెకండ్ రా. లేదు. నాన్న వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు.
వింటూ నవ్వుతూ ఉంటాడు. ఇలా అంటాడు. ఎవరు బెస్ట్ అయితే వాళ్లే గెలుస్తారు. పిల్లలు గెలవడం ఓడిపోవడం ఇంపార్టెంట్ కాదు. ఆడడం మరియు టీం వర్క్ పైన నమ్మకం ఉంచడమే అసలైన విజయం. ఆటలాడటం వల్ల టీం వర్క్ చేయడానికి సమయం దొరుకుతుంది. అందుకే ఇవాటి నుంచి ఫస్ట్ సెకండ్ అనే మాటలు రాకూడదు. ఆడుకోవడం గురించి మాత్రమే మాట్లాడాలి. అందుకే మీరిద్దరూ ఆట అంటే ఏంటో చూపించండి, గెలుపోవటములు కాదు. గట్టు ఇంకా చింకి నవ్వుతూ ఉంటారు. ఎస్ నాన్నా, ఐ గివ్ మై బెస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ సైకిల్ ని నడిపిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత పోటీ మొదలవుతుంది. 10 మంది పిల్లలు వాళ్ళ సైకిల్ తీసుకుని మైదానంలో నిలబడతారు. గట్టు, చింకి ఇంకా బంటి కూడా వాళ్ళ పొజిషన్లోకి వస్తారు. దూరం నుంచి అమ్మ ఇంకా నాన్న గట్టిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గట్టు గట్టు చింకి చింకి. మిగతా పిల్లల పేరెంట్స్ కూడా అరుస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ సైకిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. దూరంగా టెంట్ కింద నిలబడి టీచర్ కామెంటరీ ఇస్తూ ఉంటారు. ఇవాళ స్పోర్ట్స్ డే 3వ రోజు. ఈ రోజు సైకిల్ రేస్ మొదలవుతుంది. అందులో 10 మంది పిల్లలు పాల్గొంటున్నారు. చూడాలి అందులో ఎవరు గెలుస్తారని. కానీ నేను మాత్రం ఇది చెప్పాలనుకుంటున్నాను. బెస్ట్ పర్సన్ మాత్రమే ఇందులో గెలవాలి అని అనుకుంటున్నాను. కాసేపట్లోనే పీటీ సార్ విజిల్ ముగిస్తాడు. పిల్లలందరూ సైకిల్ తొక్కడం మొదలు పెడతారు. మిగతా వాళ్ళు గట్టిగా షౌటింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. చింకి 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 చింకి. అందరూ గట్టిగా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కామెంటేటర్ అతని మైక్ ముందు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు బంటి గట్టుని ఓవర్టేక్ చేశాడు. సుధా అందరికన్నా ముందు వెళ్తోంది. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, పోయిన సంవత్సరం ఈ పోటీలో సుధానే గెలిచింది. కానీ ఈ సంవత్సరం 5 కొత్త పిల్లలు పోటీలోని పాల్గొన్నారు. అప్పుడే చింకి గట్టుని ఓవర్టేక్ చేస్తుంది. ఏ నేను గెలుస్తాను. గట్టు ఇదంతా చూసి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మరి ఇదేంటి? చింకి ముందు గట్టును ఓవర్టేక్ చేసింది, ఇప్పుడు బంటిని కూడా దాటేసింది. కానీ సుధా ఇప్పటికే నెంబర్ 1 లోనే ఉంది. ఈసారి నేనే ఫస్ట్ వస్తాను. చూస్తాను సుధా ఎలా గెలుస్తుందో. అలా అంటూ చింకి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుంది. తన కెపాసిటీని మించి తొక్కుతూ ఉంటుంది. గట్టు ఇంకా బంటి తన వెనకాలే వెళ్తూ ఉంటారు. నేను ఎవరిని ఇందులో ఫస్ట్ రానివ్వను. నేను ఇప్పుడే చింకిని క్రాస్ చేస్తాను. అలా అంటూ బంటి చింకీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. చూస్తూ ఉన్న పేరెంట్స్ అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంటుంది. చింకి ఎంత వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుందంటే తనకి కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది. స్పీడ్గా వెళ్తుంటుంది. ఇంకా తన కాళ్ల నుండి పెడల్ ఊడిపోతుంది. అయ్యో భగవంతుడా, ఇలా ఎందుకు జరిగింది? ఈ పెడల్ ఇంత లూజ్ గా ఎలా అయిపోయింది? సైకిల్ తొక్కుతూ గట్టు ఇలా అంటాడు. చింకి, నీ సైకిల్ చైన్ ఊడిపోయింది. త్వరగా నువ్వు దాన్ని పెట్టుకో. చైన్ ఎలా ఊడిపోయింది గట్టు? నాకైతే చైన్ వేయడమే రాదు. మిగతా వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. చింకి చింకి చింకి, సైకిల్ చైన్ త్వరగా వెయ్యి. అరే, ఇదేం జరిగింది? సైకిల్ చైన్ అయితే ఊడిపోయింది. తను వెనకాలే ఉండిపోతుందా? ఈ పోటీ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. కానీ నేను ఏమి చూస్తున్నాను? గట్టు కూడా ఆగిపోయాడు. అతను అతని సైకిల్ కి స్టాండ్ వేసి చింకి దగ్గరికి పరిగెడుతూ వెళ్తున్నాడు. అరే గట్టు, నువ్వెందుకు రేస్ ఆపేశావు? మైదానంలో అందరూ సైలెంట్ అయిపోతారు. గట్టు పరిగెడుతూ చింకీ దగ్గరికి వెళ్తాడు. అరే వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు మెల్లిమెల్లిగా. ఏం పర్వాలేదు చింకి, నేను నీ సైకిల్ చైన్ వేస్తాను. ఆ తర్వాత మనమిద్దరం కలిసి గెలుస్తాము. అదంతా చూసి అమ్మా నాన్న కళ్ళల్లో నీళ్లు వస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళిద్దరి పేర్లు అరుస్తూ ఉంటారు. చింకి సైకిల్ చైన్ ని గట్టు వేస్తున్నాడు. అన్నా చెల్లెళ్ళు ప్రేమని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. చూద్దాము, ఆలస్యమైనా కానీ ఈ గేమ్ లో గెలుస్తారా? ఎందుకంటే పిల్లలందరూ ముందుకు వెళ్లారు. గట్టు వెంటనే సైకిల్ చైన్ లేస్తాడు. వాళ్ళిద్దరూ మళ్లీ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. స్టేడియంలో వాళ్ళందరూ లేచి నిలబడి వాళ్ళిద్దరి పేర్లు గట్టిగా అరుస్తుంటారు. సుధా ఎప్పటిలాగానే ఫస్ట్ వచ్చింది. బంటి ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. విపుల్ థర్డ్. గట్టు ఇంకా చింకి చాలా వెనక ఉండిపోయారు. కాసేపటి తర్వాత పోడియం పెడతారు. గెలిచిన పిల్లలందరూ వాళ్ళ పొజిషన్లో నిలబడతారు. అప్పుడే ప్రిన్సిపల్ సార్ వచ్చి మైక్ లో ఇలా అంటాడు. చెప్పాలి అంటే ఈ కాంపిటీషన్ లో గెలిచిన పిల్లలు సుధా, బంటి ఇంకా విపుల్. వీళ్ళకి
ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇస్తాము. ఇంకా ఇది పోటీలో ఎవరైతే టీం వర్క్ చేస్తారో, అంటే ఒకరినొకరు సహాయం చేసుకున్నారు, ఇంకా వాళ్ళు అందరికీ నిరూపించారు అందరికీ మనం సాయం చెయ్యాలి అని, వాళ్ళే మన గట్టు ఇంకా చింకి. గట్టు చింకి చైన్ వేసేటప్పుడు తను ఆలోచించలేదు తను కూడా ఓడిపోతాను అని. అందుకే మనం వాళ్ళకి కూడా మంచి పురస్కారం ఇవ్వాలి. అది చూసి చింకి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటుంది. అమ్మా నాన్న ఒకరినొకరు ఆనందంగా చూసుకుంటూ ఉంటారు. అందరూ గట్టిగా గట్టు పేరు అంటూ ఉంటారు. గట్టు బహుమతి తీసుకుని అమ్మ దగ్గరికి పరిగెడుతూ వస్తాడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గట్టు. ఎస్ గట్టు. అప్పుడే చింకి వెనక నుంచి వచ్చి గట్టుని హత్తుకుంటుంది. గట్టు గట్టు వెళ్ళాడు అమ్యూజ్మెంట్ పార్క్. గట్టు ఇంకా చింకి వాళ్ళ రూమ్లో పడుకుని ఉంటారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎదురుగా టీవీ కూడా నడుస్తూ ఉంటుంది. మాట్లాడుతూ హఠాత్తుగా గట్టు టీవీలో వస్తున్న అడ్వర్టైజ్మెంట్ ని చూస్తాడు. వావ్ చింకీ, చూడు ఎంత పెద్దగా ఉందో అమ్యూజ్మెంట్ పార్క్. హా గట్టు, సిటీలో కొత్తగా తెరుచుకున్నట్టుంది ఆ పార్క్. అవును చింకీ, మన వేసవి సెలవులు కూడా అయిపోతూ ఉన్నాయి. ఇంతవరకు మనం ఎక్కడికి కూడా వెళ్ళలేదు. పద అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్దాము, ఎక్కడికైనా వెళ్దామని. గట్టు, నువ్వు సరిగా చెప్పావు. నాన్నకి ఆఫీస్లో ఈ మధ్య పని పెరిగిపోయింది. అందుకే మనం ఈసారి సమ్మర్ అంతా ఇంట్లో గడపాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళలేకపోయాం మనం. పిల్లలందరూ స్కూల్కి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని స్టోరీలు ఉంటాయో వాళ్ళు చెప్పటానికి. వాళ్ళందరూ ఎక్కడెక్కడ తిరిగి రావడానికి వెళ్ళారు, ఎంత ఎంజాయ్ చేసుంటారు. మనమే ఇలా ఉన్నాం. అలా అనకు గట్టు, వెళ్ళి ఒకసారి అమ్మని అడుగుదాం పదా. సరే పద, ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడదాము. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ రూమ్ శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడు గట్టు చింకీని చూసి సైగ చేస్తాడు. ఇంకా ఏదో అంటాడు. చింకీకి గట్టు సైగ అర్థమవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రూమ్ని శుభ్రం చేస్తూ ఉంటారు. అమ్మ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతుంది. అరే అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? నేను చెప్పకుండానే పని అంతా అయిపోతుంది. ఏంటి సంగతి? ఏం కావాలి మీకు? అయ్యో లేదమ్మా, అలాంటిదేమీ లేదు. మేమిద్దరము మంచి పిల్లలం కదా, అందుకే మేము మీకు సాయం చేస్తున్నాం. అవునమ్మా, నిజంగానే. దీని తర్వాత ఇంకా వేరే పనున్నా మాకు చెప్పు. సరే మమ్మీ. అలానే గట్టు ఇంకా చింకి రోజంతా అమ్మకి సహాయం చేస్తూ ఉంటారు. ఇంకా మధ్యాహ్నం అవుతుంది. సరే పిల్లలు, చెప్పండి, ఇప్పటికైనా నాతో ఏం పని పడింది? గట్టు ఇంకా చింకి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. చెప్పండి పిల్లలు, మీ మనసులో ఏముంది? అమ్మా, మేము అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళాలనుకుంటున్నాం. అవునమ్మా, మా సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. కానీ మనం ఈసారి ఎక్కడికి వెళ్ళలేకపోయాం. సండే ఎలా అయినా నాన్నకి హాలిడే ఉంటుంది కదా, మనం కనీసం ఒక్కరోజైనా అలా తిరిగేసొద్దాము మమ్మీ. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. పిల్లల మాటలు విని అమ్మ ఆలోచిస్తుంది. ఆలోచించి ఇలా అంటుంది. అలాగే పిల్లలు, నేను సాయంత్రం నాన్నగారితో మాట్లాడతాను. మీరు ఎప్పుడూ ఇలా మంచి పిల్లల్లాగానే ఉండాలి, సరేనా? అవునమ్మా, తప్పకుండా. మేము మంచి పిల్లలానే ఉంటాం కదా, ఏం చింకీ? లేకపోతే ఇంకేంటి, తప్పకుండా. అమ్మ నవ్వుతుంది. ఇంకా తన పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. సాయంత్రం వరకు నాన్నొచ్చేస్తారు. ఇంకా గట్టు చింకి నాన్న దగ్గరికి వెళ్తారు. ఓహో, నేను ఇవాళ చాలా అలసిపోయాను. ఆఫీసులో ఎంత పని ఉందో. ఇదిగో తీసుకోండి నాన్నా, నేను మీకోసం మంచి చల్లటి నీళ్లు తీసుకొచ్చాను. అవును నాన్న, నీళ్లు తాగి ఇలా రండి. మీకు తలనొక్కుతాను, మీకు కాస్త హాయిగా ఉంటుంది. అరే, ఏంటి విషయం? ఇవాళ మీరు నాకు చాలా సేవలు చేస్తున్నారు. అంతలో అక్కడికి అమ్మ వస్తుంది. తను నాన్న దగ్గరికి వచ్చి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్లే విషయం చెప్పబోతుంది. పిల్లలు, మీకు చెప్పడానికి నా దగ్గర ఒక మంచి విషయం ఉంది. అది వినగానే మీరు చాలా సంతోషిస్తారు. అవునా, చెప్పండి నాన్న, ఏంటా విషయం? సిటీలోని ఒక కొత్త అమ్యూజ్మెంట్ పార్క్ తెరిచారు కదా, నా దగ్గర దాని టికెట్స్ ఉన్నాయి. నేను ఆఫీసులోని ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు నాకు బహుమతిగా దాని టికెట్స్ ఇచ్చారు. ఆ మాట విన్న తర్వాత గట్టు ఇంకా చింకి ఆనందానికి అవధులే లేవు. వాళ్ళు ఆనందంతో ఎగురుతూ ఉంటారు. అమ్మ కూడా పిల్లల్ని చూసి చాలా ఆనందపడుతుంది. అయితే మరి సరే పిల్లలు, ఈ సండే మనందరం కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తున్నాం.
నాన్న చాలా సంతోషం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ సండే వస్తుంది. ఉదయాన్నే గట్టు ఇంకా చింకీ లేచి స్నానం చేసి తయారవుతారు. అమ్మ స్నాక్స్ ప్యాక్ చేస్తుంది. నాన్న బుక్ చేసిన కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు. కాసేపటి తర్వాత నాన్న బుక్ చేసిన కార్ వస్తుంది. అందరూ అందులో కూర్చుని అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళిపోతారు. అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళిన తర్వాత అమ్మ ఇంకా నాన్న వాళ్ళకి టికెట్ చూపిస్తూ ఉన్నప్పుడు గట్టు ఇంకా చింకీ, అరే వా చింకీ, చూడు ఈ పార్కులోని ఎన్ని రైడ్స్ ఉన్నాయో. నేను అస్సలు ఆగలేకపోతున్నాను అందులో కూర్చొని రైడ్ చేయడానికి. సరే గట్టు, మనం అందులో అన్ని రైళ్లలో కూర్చుందాం, ఇంకా చాలా ఎంజాయ్ చేద్దాం, సరేనా? అప్పుడే వెనక నుంచి అమ్మ ఇంకా నాన్న కూడా వస్తారు. గట్టు చింకీలతో ఇలా అంటారు. గట్టు చింకి మీరిక్కడ నిలబడి ఉన్నారంటి? లోపలికి పదండి, సమయం అయిపోయింది. అప్పుడే గట్టు ఇంకా చింకీ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇంకా అందరూ కలిసి అమ్యూజ్మెంట్ పార్క్ లోపలికి వెళ్ళిపోతారు. గట్టు చింకీ రోలర్ కోస్టర్, బంపర్ కార్, ఇంకా అలానే చాలా మజా వచ్చే రైడ్లలో తిరుగుతారు. ఇంకా వాళ్ళకి చాలా మజా వస్తుంది. చాలా రైడ్ తిరిగిన తర్వాత గట్టు ఇంకా చింకీ వాళ్ళ అమ్మ నాన్నతో పాటు ఒక బెంచ్ పైన కూర్చుంటారు. ఆ తర్వాత నాన్న ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాడు. ఇదిగోండి గట్టు చింకి, మీరిద్దరూ అలసిపోయి ఉంటారు కదా, ఈ చల్లని ఐస్ క్రీమ్ తినండి, ఎనర్జీ తెచ్చుకోండి. ఇంకా రైడ్స్ అన్నీ కూడా తిరగాలి కదా. ఆ పిల్లలు, నాన్నగారు సరిగ్గా చెప్తున్నారు. అప్పుడు గట్టు ఇంకా చింకీ నవ్వుతారు. ఇంకా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. అప్పుడే చింకీకి దూరంగా ఒక టెంట్ కనిపిస్తుంది. దానిపైన రాసి ఉంటుంది మ్యాజిక్ షో. దాన్ని చూసి చింకీ గట్టుతో ఇలా అంటుంది. గట్టు, అలా చూడు, ఆ టెంట్ లోపల మ్యాజిక్ షో జరగబోతుందనుకుంటా. నేను కూడా అందులోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఆ చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. మనం నాన్నకి చెప్దాము, ఆయన తీసుకుని వెళ్తారు. గట్టు చింకీ నాన్నతో, నాన్న, మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళండి, ఆ టెంట్ దగ్గరికి. అక్కడ మ్యాజిక్ షో నడుస్తుంది కదా, ప్లీజ్. తప్పకుండా, పదండి పిల్లలు, వెళ్ళి చూద్దాము. తర్వాత అందరూ వాళ్ళ ఐస్ క్రీమ్ పూర్తి చేస్తారు. ఇంకా ఆ టెంట్ దగ్గరికి వెళ్తారు. నాన్న మ్యాజిక్ షోకి 4 టికెట్లు తీసుకుని వస్తారు. టెంట్ లోపలికి వెళ్లిన వెంటనే వాళ్ళందరి నోట్లో నుండి ఒక్కటే మాట వస్తుంది. అమ్మా నాన్న, వావ్, ఈ టెంట్ లోపల ఎంత బాగుంది. అవునమ్మా, ఇది ఎంత పెద్దగా ఉంది. టెంట్ లోపల ఒక స్టేజ్ ఉంటుంది. దాని చుట్టూ చాలా కుర్చీలు ఉంటాయి. అమ్మ నాన్న గట్టు చింకీ కలిసి ముందు రోలో కూర్చుంటారు. చింకీ, చూడు, ఈ చోటు ఎంత అమేజింగ్ గా ఉందో. మ్యాజిక్ షో చూస్తే మనకి ఇంకా బాగుంటుంది. సరిగ్గా చెప్పావు గట్టు, ఇక్కడ చాలా మజా వస్తుంది. నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా. అప్పుడే స్టేజ్ మీదకి ఒక అంకుల్ వస్తాడు. అతను బ్లాక్ కోట్ వేసుకుని ఉంటాడు. ఇంకా మ్యాజికల్ క్యాప్ కూడా పెట్టుకుని ఉంటాడు. అతని చేతిలో ఒక మ్యాజికల్ స్టిక్ కూడా ఉంటుంది. అరే వా చింకీ, నాకు అనిపిస్తుంది అతనే మ్యాజిషియన్ అని. మనకు మ్యాజిక్ చేసి చూపిస్తాడు. అతని చేతిలోని మ్యాజిక్ స్టిక్ కూడా ఉంది, చూడు. హా గట్టు, నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీ అందరికీ చాక్లెట్ ఇంకా టాఫిన్ అంటే ఇష్టం కదా. గట్టు చింకీలతో పాటు అక్కడున్న మిగతా పిల్లలందరూ కూడా హా అని అంటారు. అది విని మెజిషియన్ నవ్వుతాడు. ఇంకా అతని మ్యాజికల్ స్టిక్ ని గాలిలోకి ఎగరేస్తాడు. ఇంకా అక్కడ చాక్లెట్స్ ఇంకా టాఫీస్ యొక్క వర్షం కురుస్తూ ఉంటుంది. గట్టు ఇంకా చింకి చాలా చాక్లెట్లు జమ చేసుకుంటారు. అతని స్టిక్ ని గాలిలోకి ఎగరేస్తాడు. అప్పుడే అతని చేతుల్లోకి ఒక అందమైన పువ్వు వస్తుంది. కిందకు దిగి చింకీకి ఇస్తాడు. ఇదిగో తల్లి, నీకోసమే. థ్యాంక్ యూ సో మచ్ మెజిషియన్ అంకుల్. చింకీ ఆ ఫ్లవర్స్ ని తీసుకుని చాలా ఆనందపడుతుంది. ఆ తర్వాత మెజిషియన్ అతని టోపీ తీస్తాడు. ఇంకా దానిపైన స్టిక్ తో తిప్పుతూ ఉంటాడు. అప్పుడే అందులో నుండి ఒక కుందేలు బయటకొస్తుంది. అది చూసి అందరూ చప్పట్లు కొడతారు. ఆ తర్వాత మ్యాజిక్ షో అయిపోతుంది. గట్టు ఇంకా చింకీ వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి బయటకు వస్తారు. అయితే చెప్పండి పిల్లలు, మీ ఇద్దరికి ఎలా అనిపించింది అమ్యూజ్మెంట్ పార్క్? అమ్మా నాన్న, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని మీరు ఇక్కడికి తెచ్చినందుకు. అవును, మాకిక్కడికి వచ్చాక చాలా మజా అనిపించింది. ఆ తర్వాత అందరూ కలిసి వాళ్ళింటికి తిరిగి వెళ్ళిపోతారు. కొత్త క్లాస్ టీచర్. ప్రతిరోజులానే గట్టు చింకీ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి తయారవుతుంటారు. గట్టు త్వరగా తయారవ్వు, లేకపోతే మనకి రోజులానే లేట్ అవుతుంది. ఇంకా మన క్లాస్ టీచర్ సీమా మేడం మనల్ని తిడుతుంది. నేను తయారైన చింకీ, పద వెళ్దాము. ఇదిగోండి పిల్లలు, మీ టిఫిన్ బాక్స్.
పిల్లలు వాళ్ళ లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటారు. ఇంకా నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. ఇద్దరూ వాళ్ళ క్లాస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ క్లాస్కి మళ్ళీ లేట్ వెళ్తారు. అదే ఆలోచిస్తూ వాళ్ళు త్వరగా నడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ళ క్లాస్లో సీమా మేడం లేనేలేదు. తర్వాత వాళ్ళు వాళ్ళ సీట్లో వెళ్లి కూర్చుంటారు. అరే గుడ్డి, ఇవాళ సీమా మేడం ఇప్పటి వరకు రాలేదా? అవును చింకి, మేడం కూడా మీ ఇద్దరులాగే లేట్ వస్తుందనుకుంటా. అయితే ఇవాళ మేడం లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ వస్తుందా? ఆ మాట విని చింకి, గుడ్డి ఇంకా బంటి నవ్వుతారు. అప్పుడే క్లాస్లోకి ఒక కొత్త టీచర్ వస్తుంది. తనని చూసి అందరు పిల్లలు ఆశ్చర్యపోతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. పిల్లలు, ఇవాల్టి నుంచి వారం వరకు నేనే మీ క్లాస్ టీచర్. సీమా మేడం పనుల్లో చాలా బిజీగా ఉన్నారు, సరేనా? ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ వాళ్లతో వాళ్ళు మాట్లాడుకుంటారు. సైలెన్స్. పిల్లలు, నా క్లాస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది నాకు ఉండకూడదు. నెక్స్ట్ వీక్ మొత్తం నేనే మీకు అటెండెన్స్ తీసుకుంటాను. ఇంకా 4th పీరియడ్లో మ్యాథ్స్ కూడా నేనే చెప్తాను. మీరు నా క్లాస్లో చాలా సైలెంట్గా కూర్చోవాలి, సరేనా? అర్థమైందా? ఓకే మ్యామ్. మేడం అందరికీ క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. లంచ్ పీరియడ్లో గట్టు, చింకి, బంటి ఇంకా గుడ్డి కూర్చుని లంచ్ చేస్తారు. అయ్యా, మనకి మన కొత్త మేడం చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు. తనైతే మన క్లాస్లో ఎవరిని మాట్లాడనివ్వడం లేదు. మళ్ళీ మనల్ని తిడుతూ ఉంది. నాకైతే సీమా మేడం బాగా గుర్తొస్తుంది. తను త్వరగా వస్తే బావుండు. సరిగ్గా చెప్పావు. మన సీమా మేడం చాలా మంచిది కదా. సరే ముందు లంచ్ త్వరగా పూర్తి చేయండి. 4వ పీరియడ్ బెల్ మోగబోతుంది. లేకపోతే ఆ స్ట్రిక్ట్ మేడంతోని మనం తిట్లు తినాల్సి ఉంటుంది. చేయండి. అరే గట్టు, మంచి మాటలు మాట్లాడు. మనందరం మంచి స్టూడెంట్స్ కాబట్టి మనకి తిట్లెందుకు పడతాయి? మనెవరికి కూడా తిట్లు పడవు. అప్పుడే బెల్ అవుతుంది. అందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ సీట్లోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత ఆ కొత్త క్లాస్ టీచర్ మళ్ళీ క్లాస్లోకి వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ అందరూ మీ లంచ్ బాగా ఫినిష్ చేశారా? అవును మ్యామ్. ఎవరూ భయంతో మేడంకి సరిగ్గా జవాబు ఇవ్వరు. అరే, ఏమైంది మీకు? ఎవరూ సరిగ్గా లంచ్ తిన్నట్టుగా అనిపించడం లేదు. ఎవరిలోనూ ఎనర్జీ కనిపించడం లేదు. ఎనర్జీ లేకపోతే మనం మ్యాథ్స్ ఎలా చేస్తాం? పిల్లలు సైలెంట్గా ఉండడం చూసి మేడం ఇలా అంటుంది. సరే, నాకిది చెప్పండి. మీ అందరిలో నాకు అందరికన్నా ముందు ఇంట్రడక్షన్ ఎవరిస్తారు? ఆ మాట విన్న తర్వాత కూడా ఎవ్వరూ ఏమీ అనరు. అప్పుడు మేడం ఆలోచిస్తూ, అనిపిస్తుంది వీళ్ళందరూ నన్ను చూసి నర్వస్ అవుతున్నట్టు. అప్పుడే మేడంకి ఒక ఐడియా వస్తుంది. ఇంక తను ఇలా అంటుంది. వెల్, మీ అంతా నన్ను చూసి భయపడుతున్నట్టున్నారు. కానీ మీ అందరూ నాకు ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే మనం ఎలా చదువుకుంటాం? చెప్పండి మీరే. మరి ఏం చేద్దాం? సరే, ఒక గేమ్ ఆడదాం. గేమ్ మాట విన్న వెంటనే పిల్లలందరూ ఆనందపడతారు. గేమ్? ఏం మాట మేడం? చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. నేను ఎవరినైతే లేచి నిలబడమంటానో వాళ్ళు వాళ్ళ ఇంట్రడక్షన్ కాకుండా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇంక వాళ్ళ గురించి చెప్పాలి. పిల్లలందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మేడం ఇలా అంటుంది. అరే, మీ అందరూ నాకు కన్ఫ్యూజ్గా కనిపిస్తున్నారు. ఆగండి, ఇప్పుడే చెప్తాను. బాబు, నువ్వులే. ఎస్ మ్యామ్. సరే, ఇప్పుడు నాకు నువ్వు ముందు నీ పేరు చెప్పు. ఇంకా ఈ క్లాస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. మ్యామ్, నా పేరైతే గట్టు. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి అదిగోండి, బంటి. అచ్చా, అయితే గట్టు, నీ బంటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వు. అతని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇంకా అతని అలవాట్లు ఏంటి అని. మ్యామ్, అతని పేరు బంటి. అతని ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. అతనికి నాతో పాటు బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం. అరే వా, ఇది చాలా మంచిది. ఇంకా గట్టు, నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మేడం, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్. సీమా మేడం అయితే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాథ్స్ చెప్తుంది. ఇంకా ఆమె మ్యాథ్స్ క్విజ్లో నేనే ఫస్ట్. దట్స్ గ్రేట్ గట్టు. నౌ సిట్ డౌన్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఎవరి వంతు? తల్లి, నువ్వులే. నీ పేరు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు. గుడ్డి లేచి నుంచుంటుంది. ఇంకా అంటుంది, మేడం, నా పేరు గుడ్డి. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు చింకి.
చింకీ ఆ మాట విని చాలా ఆనందపడుతుంది. ఇంకా చేతులు పైకెత్తి మేడంకి చెప్తుంది తన పేరు చింకీ అని. అచ్చా, సరే గుడ్డి, అయితే నాకు ఈ విషయం చెప్పు. నీకు తెలుసా చింకీకి తినడంలో ఇష్టమైన ఫుడ్ ఏంటి? హా మేడం, చింకీకి అన్నిటికన్నా ఎక్కువ చీజ్ శాండ్విచ్. అది మా అమ్మ నా కోసం టిఫిన్లో పంపిస్తుంది. అదంటే తనకు చాలా ఇష్టం. అచ్చా, చింకీ గుడ్డి సరిగ్గా చెప్పిందా? హా మేడం, సరైన ఆన్సర్ చెప్పింది. ఓకే గుడ్డి, ఇంక నువ్వు కూర్చో. ఇప్పుడు ఎవరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తారు? ఇప్పుడు స్కూల్ పిల్లలు స్వయంగా వాళ్ళ చేతులు పైకెత్తుతారు, ఇంకా ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలందరికీ కొత్త మేడంతో ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఇంకా పిల్లలందరి ఇంట్రడక్షన్ కూడా అయిపోతుంది. పిల్లలందరూ కొత్త మేడంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా మనసు పెట్టి మ్యాథ్స్ చదువుతారు. అలానే ఒక వారం గడిచిపోతుంది. ఆ తర్వాత సీమా మేడం తిరిగి వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు, మీరందరూ నన్ను మిస్ అయ్యారా లేదా? అయ్యా అయ్యా మ్యామ్. మ్యామ్. ఇవాల్టి నుంచి నేనే మీ అందరినీ చదివిస్తాను. మ్యామ్, మీకు తెలుసా మా అందరికీ కూడా ఆ కొత్త మేడం చాలా బాగా నచ్చారు. ఆమె మొదటి రోజు మాతో గేమ్స్ కూడా ఆడించారు. ఇంకా మ్యామ్, తర్వాత మ్యాథ్స్ క్విజ్ కూడా చేయించారు. అందులో గట్టునే వినయాడు. అది జరగాల్సిందే. అవును మ్యామ్, కానీ మీరు బాగా గుర్తొచ్చారు. We Miss you, missed you, ma'am. మ్యామ్. ఏం పర్వాలేదు పిల్లలు, ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా. సరే, ఇంకా మళ్ళీ మనం ముందుగా చదువుకోవడం మొదలు పెడదాం. అప్పుడప్పుడు ఆ మేడం మిమ్మల్ని చదివించడానికి వస్తూ ఉంటుంది. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్. ఇంకా ఇలానే పిల్లలందరూ వాళ్ళ క్లాసెస్ అన్నీ కొత్త మేడంతో మళ్ళీ మొదలు పెడతారు.